శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, వారు ఎన్నో సంవత్సరాలుగా అద్వైత తత్వాన్ని బోధించేటువంటి ఒక గురువుని అనుసరిస్తూ ఆ గురువు యొక్క మార్గములో సుమారుగా ఒక 40 సంవత్సరముల నుంచి నడుస్తున్నారు. అద్వైత తత్వం అంటే అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నీవే భగవంతుడవు, ఆ ఆత్మస్వరూపము నీవే అయి ఉన్నావు అనేటువంటి మార్గంలో ఆవిడ సాగుతున్నారు. ఇప్పటికి వారికి వయసు సుమారుగా 80 సంవత్సరముల వరకు వచ్చినాయి. వారు ఈ శీర్షికలు వింటూ ఇంతకుముందు ఒక ప్రశ్న వేశారు. అంతా దైవమేమే అని తెలిసినా నేను ఎందుకు కొన్ని చోట్ల అంటే కొందరి దగ్గర, తన కొడుకు అలా కొంతమంది దగ్గర ఎందుకు దైవ భావనతో ఉండలేకపోతున్నాను, వీళ్ళు కూడా దైవమయమే అని ఎందుకు అనుకోలేకపోతున్నాను అంటూ ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా ఒక శీర్షిక చెప్పుకోవడం జరిగింది. అంతా దైవమయమే అనేటువంటి శీర్షిక ఒకటి చెప్పుకోవడం జరిగింది. ఆ శీర్షిక విన్నటువంటి ఆ సోదరి మరలా వారి యొక్క స్థితిగతులను అంటే వారి ప్రస్తుత మానసిక స్థితిని, వారి జీవన ప్రయాణం ఎలా సాగింది అన్నటువంటి విషయాన్ని, వారికి తెలిసినటువంటి ఆధ్యాత్మిక బోధలను అంటే వారు తెలుసుకున్న ఆధ్యాత్మిక విషయాలను కూడా రికార్డ్ చేసి నాకు పంపడం జరిగింది. ఉత్తర రూపంలో కూడా పంపడం జరిగింది. వారే స్వయంగా మాట్లాడి రికార్డ్ చేసి పంపడం కూడా జరిగింది. మెయిల్ ద్వారా పంపారు. అయితే ఇవన్నీ పంపుతూ వారు అడిగింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతము నేను మోక్షములోనే ఉన్నాను అని నేను భావించుకుంటున్నాను. నేనున్న స్థితి గురించి మీరు దయచేసి వివరించి చెప్పగలరు. ఇప్పుడు నేనున్న స్థితి కరెక్టేనా, కరెక్ట్గానే ఉన్నానా, నేనున్న స్థితిలో నేను మోక్ష స్థితిలోనే ఉన్నానా? అంటే వారి కుటుంబ సభ్యులతో జీవిస్తున్నారు. వారికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ వారు మాట్లాడి రికార్డ్ చేసి పంపారు. కొన్ని రాశారు, ఉత్తరం ద్వారా మెయిల్లో పంపడం జరిగింది. ఇక్కడ ఈ విషయ ప్రస్తావన ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, అద్వైత తత్వములో ఒక గురువు ఉండి ఆ గురువును అనుసరించారు. తర్వాత ఇప్పుడు వారి గురువు గారు పరమపదించారు. వారి గురువు గారు పరమపదించిన తరువాత ఆ పీఠానికి, ఆ ఆశ్రమానికి ఇంకో పీఠాధిపతి వచ్చారు. ఇప్పుడు వారిని అనుసరిస్తున్నారు. వీరికి తెలిసినవన్నీ కూడా, వారికి ఏమి తెలుసు అనేవి కూడా రికార్డ్ చేసి పంపారు. ఇప్పుడు ఇది వారు చెబుతున్నటువంటి అంటే వారు అడుగుతున్నటువంటి విషయం ఏదంటే, వారు నేను మోక్షములోనే ఉన్నాను, నేను అందరినీ, ప్రతి జీవిని, సృష్టిలో నాకు ఎదురవుతున్నటువంటి ప్రతి మనిషిని, ప్రతి జీవిని, ప్రతి సంఘటనని దైవమయంగా చూసుకుంటున్నాను అని కొన్ని విషయాలు రాసుకుంటూ వచ్చారు. రాసుకుంటూ వచ్చి నా స్థితిని గూర్చి కొంచెం మీరు చెప్పగలరు, మీరు చెబుతున్న శీర్షికలు ఎప్పటి నుంచో వింటున్నాను, అర్థమవుతున్నాయి, బాగున్నాయి, నా స్థితి మోక్ష స్థితేనా, నేను అందులోనే ఉన్నానా అనేటువంటి విషయాన్ని చెప్పగలరు, వివరించగలరు అనేది వారి సారాంశం. అంటే వారు నన్ను అడిగినటువంటి వివరణ. ఇక్కడ ఎవరి గురించి చెప్పలేరు. ముందు ఆ విషయం తెలుసుకోండి. అంటే వారికి తెలిసినవి రాశారు, రాసి పంపారు. వారికి తెలిసినటువంటి ఆధ్యాత్మిక విషయాలను కొన్ని రికార్డ్ చేసి కూడా పంపారు. ఇక్కడ ఎవరి గురించి చెప్పలేరు అని ఎందుకు చెబుతున్నాను అంటే, వారు పంపిన విషయాలు కానీ అంటే వారిని ఏ విధంగానూ తక్కువ చేయటం కాదు, ఒక ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నా. వాచా వేదాంతము అంటే వాక్కుల ద్వారా వేదాంతము, పుస్తకాల ద్వారా వేదాంతము, అది వాచా వేదాంతము. వాచా వేదాంతం అంటే అదేమీ తిట్టు కాదు. ఇప్పుడు నేను మీకు చెప్పేది వాచా వేదాంతము. నేను వాచా వేదాంతికుణ్ణి.
నాకు ఎటువంటి మోక్ష అనుభూతి కలగలేదు. ఆవిడ ఇంకా నేను మోక్షంలోనే ఉన్నానని డంకా బజాయించి చెబుతున్నారు. నాకు అసలు ఎటువంటి మోక్షానుభూతి కలగలేదు, ఎటువంటి ఆత్మానుభూతి కలగలేదు, సంపూర్ణ జ్ఞానానుభూతి కూడా కలగలేదు. నేను ఒక విద్యార్థిని, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేను చెబుతున్నవి వింటున్న వాళ్ళు ఊహించుకోవచ్చు నా స్థితిని. నేను గొప్పవాడిని అనుకోవచ్చు, మంచివాడిని అనుకోవచ్చు. ఈ వింటున్న మాటలను బట్టి నన్ను ఊహించుకోవచ్చు. ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రపంచంలో చెబుతూ ఉంటారు. ఆ చెబుతున్న వాటిని బట్టి వాళ్ళని మనం ఊహించుకోవచ్చు. అది మన ఊహ మాత్రమే. వాచా వేదాంతము అంటే అర్థం ఏంటి అంటే, మాటలతో వ్యక్తీకరించబడేటువంటి ఆధ్యాత్మిక తత్వ జ్ఞానం ఏదైనా, ఆత్మజ్ఞానం ఏదైనా, దైవీపరమైన జ్ఞానం ఏదైనా కూడా వాక్కులతో వ్యక్తీకరించబడుతున్నప్పుడు అది వాచా వేదాంతము అంతే. అంటే వాక్కుల ద్వారా చెప్పబడుతున్నటువంటి వేదాంత విద్య. అది వాక్కుల ద్వారా చెప్పబడేది వాళ్ళ దగ్గర ఉందా లేదా, అంటే వాళ్ళ ఆ స్థితిని పొందారా లేదా అనే దాన్ని సూచించదు. అది చెప్పేది. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ తీసుకొచ్చాడు, ఒకరికి ఉత్తరం వచ్చింది. పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరాన్ని వారి ఇంటికి తీసుకొచ్చాడు. వారికి ఉత్తరం ఇచ్చాడు, అయ్యా మీకు ఉత్తరం వచ్చింది, ఇదిగో ఉత్తరం అని. ఆ ఉత్తరం తీసుకున్నటువంటి వాళ్ళు కొంచెం వృద్ధులు, కంటి చూపు సరిగా కనపడతలేదు, చదువు కూడా సరిగా రాదు. వారు ఆ పోస్ట్ మ్యాన్ని ఆ ఉత్తరం చదివి వినిపించమని అడిగారు. ఆ ఉత్తరం ఎక్కడో దూరంగా ఉంటున్నటువంటి వారి కుమారుడు రాశాడు. అతనికి వివాహం అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, పల్లెటూరులో నివసిస్తున్నటువంటి తమ తల్లిదండ్రులకు రాశాడు. వీరికి చదవటం రాకపోవడం చేత పోస్ట్ మ్యాన్ని చదవమన్నారు. పోస్ట్ మ్యాన్ ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు ఆ ఉత్తరం నిండా కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఉన్నాయి. అతనికి డబ్బులు సరిపోవట్లేదని, భార్యాభర్తలకి గొడవలు అవుతున్నాయని, పిల్లలతో చాలా ఇబ్బందులుగా ఉందని, పిల్లలు అనారోగ్యాలకి గురవుతున్నారని, తనకి ఈ మధ్య షుగర్ వచ్చిందని, కొంచెం హార్ట్లో కూడా ఇబ్బందిగా ఉందని, అంటే లైట్గా ఇప్పుడే హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయిందని, ఈ సంసార జీవితాన్ని ఈదలేకపోతున్నానని తన బాధలన్నీ చెబుతూ తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు. అలాగే తన భార్యకు కూడా అనారోగ్యాలు వచ్చినాయని, ఇలా అందరం బాధలతో ఉన్నామని తమ తల్లిదండ్రులకు ఆ బాధలను, అనేక బాధలను తెలియజేస్తూ ఉత్తరం రాశాడు. ఒక్కొక్క బాధను వింటున్నప్పుడల్లా అయ్యో నా కొడుకు, కోడలు, నా మనవడు, మనవరాలు ఇలా అయిపోయారే అని వాళ్ళు రోదనకి గురవుతున్నారు, దుఃఖానికి గురవుతున్నారు. ఉత్తరం చదివినంతసేపు వాళ్ళు విపరీతమైనటువంటి బాధకు గురయ్యారు. మొత్తం ఉత్తరం పూర్తయిపోయింది. పూర్తయ్యేటప్పటికి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు ఆ తల్లిదండ్రులు. అయ్యో నా కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఇలా అయిపోయారేంటి, భగవంతుడా వాళ్ళని రక్షించు అని. పోస్ట్ మ్యాన్ ఆ ఉత్తరం చదివేసి వాళ్ళ చేతిలో పెట్టి ఇదిగోండి అయిపోయింది, వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఉత్తరం చదివినటువంటి పోస్ట్ మ్యాన్కి ఎటువంటి బాధ లేదు, అసలు దాంతో సంబంధమే లేదు. కానీ అతను కూడా అవే విషయాలు చదివాడు, అవే విషయాలు అతను గ్రహించాడు. కానీ అవే విషయాలు చదవటం కూడా రాని, కంటి చూపు కూడా కనపడని, చదవటం కూడా రాని వాళ్ళకి అర్థమైనప్పుడు బాధను కలిగించే, దుఃఖాన్ని కలిగించే వాళ్ళకి అసలు చదవటమే రాదు. పైగా కంటి చూపు లేదు, కనపడదు. అంటే చదువుకోలేరు కంటి చూపుతో. చదువు రాదు, కంటి చూపు లేదు. కానీ అర్థమైనప్పుడు, అందులో భావం అర్థమైనప్పుడు వారికి దుఃఖం కలిగింది. ఎందుకంటే అది వారికి సంబంధించినటువంటి విషయం కనుక వాళ్ళను స్పందింపజేసింది. కానీ అందులో విషయాలు చదువుతున్నాడు, అర్థమవుతున్నాయి, కానీ అవి తనకు సంబంధించినవి కాదు కనుక పోస్ట్ మ్యాన్కి ఎటువంటి దుఃఖము కలగట్లేదు. చదివి వినిపించి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాచా వేదాంతికులందరూ కూడా పోస్ట్ మ్యానులు లాంటోళ్ళు. అంటే ఎక్కడ ఎవరు ఏదైనా చెప్పనివ్వండి, వాళ్ళంతా వాచా వేదాంతులే. చెబుతున్న వాళ్ళందరూ, శబ్దం చేస్తున్న వాళ్ళందరూ వాచా వేదాంతులే. వాచా వేదాంతులు అనేది తప్పు కాదు. వాచ అంటే వాక్యముల ద్వారా, వచనముల ద్వారా, పదముల ద్వారా, వాక్కుల ద్వారా చెబుతున్నారు, శబ్దంతో చెబుతున్నారు అంతే.
దానిని బట్టి వాళ్ళు మహాత్ముల, మహనీయుల, మహానుభావుల అనుకోవటం మీకు సంబంధించిన, నాకు సంబంధించిన విషయం. ఎందుకని ఒక పోస్ట్ మ్యాన్ చదివి వినిపించేది వెళ్ళిపోయాడు, అతనికి చదవటం వచ్చు, అర్థం చేసుకోవటం వచ్చు, కంటి చూపు కనపడుతుంది, కానీ అందులోని భావంతో అతనికి సంబంధం లేదు, అది అతన్ని బాధ పెట్టలేదు. అలాగే ఒక వేదాంత తత్వాన్ని, ఒక ఆత్మజ్ఞాన తత్వాన్ని, లేదా ఒక దైవీ తత్వాన్ని ఎంతమంది అయినా బోధించవచ్చు. ఏముంది, పుస్తకాల్లో నేను చదువుకొని చెప్పటమే, అప్పచెప్పటమే. ఇప్పుడు స్కూల్ పిల్లలు అసలు ఎక్కడి నుంచి, నర్సరీ నుంచి, అంటే 2.5 సంవత్సరాలు రాగానే చంటి బిడ్డను తీసుకెళ్లి నర్సరీలో పడేస్తారు. అసలు ఏమన్నా తెలుసా? 2.5-3 సంవత్సరాల వయసులో ఏమన్నా తెలుస్తుంది అసలు పిల్లోడికి? ఆలోచించండి ఒకసారి. ఆ స్థాయి నుంచి పిల్లలకి అక్షరాలు నేర్పుతున్నారు. ఆ స్థాయి నుంచే వాళ్ళతో దిద్దిస్తున్నారు, మాట్లాడిస్తున్నారు, చెబుతున్నారు, వాళ్ళు దిద్దుతున్నారు, నేర్చుకుంటున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు, మళ్ళీ తిరిగి అప్పు చెబుతున్నారు. అంత మాత్రాన వాళ్ళకి జ్ఞానం వచ్చేసిందా? ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అన్న వాళ్ళందరికీ యాపిల్ ఎలా పండించవచ్చు, యాపిల్ తింటే వచ్చేటువంటి ఆరోగ్య లాభాలు ఏంటి, యాపిల్లో ఏమేమి ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, మినరల్స్ ఎంత ఉన్నాయి, విటమిన్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ తెలుసా? తెలీదు. అసలు యాపిల్ ఎలా పండించవచ్చో తెలుసా? తెలీదు. యాపిల్ తినొచ్చో లేదో కూడా తెలీదు. ఇంట్లో తల్లిదండ్రులు యాపిల్ తినిపించారు కాబట్టి, కోసి పెట్టారు కాబట్టి తినొచ్చు అని తెలిసి తల్లిదండ్రుల మీద నమ్మకంతో తిన్నారు. అది తింటే ఏమవుద్దో కూడా తెలియదు. ఇప్పుడు మనం కూడా ఎన్నో ఆహార పదార్థాలు తింటూ ఉంటాం భౌతికంలో. అసలు ఆహార పదార్థాలలో ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల మినరల్స్ ఉన్నాయి, ఏ రకములైనటువంటి పదార్థాలంటే మనకు శక్తిని సమకూర్చే పదార్థాలు ఉన్నాయి, మనకు అసలు శరీరానికి ఏ రకములైనటువంటి ఎన్ని రకాల శక్తులు కావాలి తెలుసా? మనకి తెలీదు. ఏదో ఒకటి వండుకుంటున్నాం, తింటున్నాం, వెళ్ళిపోతున్నాం. డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ఏదన్నా జబ్బులు వచ్చినప్పుడు, మీలో పలానా లోపం ఉంది, ఐరన్ తగ్గింది అంటాడు. ఐరన్ తగ్గడం అంటే ఏంటి? రక్తం తగ్గింది అంటాడు. రక్తం ఎందుకు తగ్గింది అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఐరన్ శాతం ఎక్కువ లేదు. లేదా పలానా విటమిన్స్ తగ్గినాయి అంటాడు, పలానా లోపం అంటాడు. ఆ లోపానికి సంబంధించింది ఏదో టాబ్లెట్లు రాసిస్తాడు, అంతే. మళ్ళీ అవన్నీ ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి, వాటిని ఎలా తినాలి, ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని రకాల ఆహార పదార్థాలు, రోజు ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, విటమిన్స్ ఎంత ఉండాలి, మినరల్స్ ఎంత ఉండాలి, ఇలా అనేక ఉన్నాయి. ఒకటి కాదు. నేనేదో మళ్ళీ తెలిసినట్టు చెబుతున్నాను అనుకోబాక. నాకు తెలిసింది 4 పేర్లే, అందులో 4 లక్షల పేర్లు ఉంటాయి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే. అవన్నీ ఎవరికి తెలుసు? మనకు కూడా తెలియదు. కానీ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యము, నిజమైన సంపద ఆరోగ్యమే, కొటేషన్లు బోర్డు రాసుకుంటాం. ఆరోగ్యం గురించి అందరూ మాట్లాడతాం. శుభ్రంగా తినండి, ఆరోగ్యంగా ఉండాలండి. శుభ్రంగా తినడం అంటే ఇంతంత వేసుకొని తినేసి, కలిపేసుకు తినేసి, కడుపు నిండా తినేసి అని మనం అనుకుంటాం. పిల్లలకు పెట్టేస్తుంటారు, తాగిచ్చేస్తుంటారు, తినండి అంటారు, పిల్లల్ని ఊపకాయలను చేసేస్తారు. వాళ్ళే ఆరోగ్యం పాడు చేస్తున్నారని వాళ్ళకి తెలియదు. ఇదంతా ఏంటంటే ఇదే వాచా వేదాంతం. వాచా వేదాంతం అన్నప్పుడేమో దైవీపరమైన, ఆధ్యాత్మికపరమైనటువంటి, భక్తిపరమైనటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం. మనం భౌతికంగా మాట్లాడుకునే అది కూడా వాచా వేదాంతం లాంటిదే. అదొక తెలియని అమాయకత్వపు తెలుసు అనుకుంటున్న జ్ఞానం. నా ఆరోగ్యం గురించి నాకు తెలుసు అనుకుంటున్న జ్ఞానం తెలియదు కాబట్టి ఇన్ని 100,000 హాస్పిటల్స్ ఉన్నాయి. పోనీ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు చెబుతున్నారో నీకు? వాళ్ళు చెప్పరు, మందులు రాసిస్తారంతే. ఒకవేళ చెప్పాలి అంటే అదొక చదువులాగా నువ్వు చిన్నతనం నుంచి నేర్చుకోవాలి. ఒక మనిషి శరీరానికి ఏమేమి అవసరం, ఏ పరిస్థితుల్లో ఎంత శ్రమ పడేవాళ్ళు ఏమేమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎంతెంత తీసుకోవాలి, వారి శరీర స్థితిగతులను బట్టి వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఇవన్నీ కూడా పాఠ్యాంశాలుగా బోధింపబడితే అప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ శారీరక శ్రమను బట్టి, మానసిక స్థితిగతులను బట్టి ఎంత తినాలి, ఎంత తినకూడదు అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అందుకనే ఆహారాన్ని ఔషధము అన్నారు. మనం ఇప్పుడు ఆహారం లగ్జరీ కింద తింటున్నాం, అంటే రుచి కోసం తింటున్నాం, రకరకాల పదార్థాలు తయారు చేసుకున్నాం. కానీ ఆహారం నిజంగా ఔషధము, మనిషిని బ్రతికించే ఔషధము. ఔషధం అంటే మందు. ఆహారాన్ని మందులో తినాలి. మందులు అంటే ఏంటి? ఏ జబ్బుకి ఏ మందు వేసుకుంటామో
ఆ జబ్బు తగ్గడానికి ఎలాంటి మందును వాడతామో, బ్రతకడానికి అవసరమైనటువంటి ఆహారాన్ని అన్ని రకముల శరీరమునకు అవసరమైన దొరికే విధముగా మందులా తీసుకోవాలి. ఎంతమందికి తెలుసు? తెలియదు కనుకనే ప్రపంచం అంతా హాస్పిటల్స్ మందులు ఉన్నాయి, మింగుతున్నాం అంతే. ఇది తెలియకపోవటమే. కానీ అందరూ తెలుసు అనుకుంటారు, అందరూ సంపాదిస్తారు, అందరూ ఆహారం కోసమే బతుకుతారు. మొత్తం భూమి మీద అందరూ ఆహారం కోసమే బతుకుతున్నారు మనుషులందరూ. చాలా చిత్రమైన విషయం అది. కానీ దాన్ని ఎలా తినాలో తెలుసుకోం, దాన్ని రుచి కోసం తింటాం. అనారోగ్యం మనమే తెచ్చుకుంటాం. అనారోగ్యం వచ్చినా, ఇప్పుడు షుగర్ వచ్చిందని తెలిసిన స్వీట్లు తింటాం మానలేని వాళ్ళు, పంచదారలు మానలేని వాళ్ళు, తీపిని మానలేని వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే పదుల్లో ఉన్నారు. అలా బీపీ ఉందని తెలిసిన ఉప్పులు కారాలు ఆ బీపీని తగ్గించేవి మానలేని వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. బిళ్ళలు వేసుకుంటున్నారు, తినేస్తున్నారు. అవసరమైతే ఎక్కువ తిన్నప్పుడు ఇంకో బిళ్ళ ఎక్స్ట్రా వేసేసుకుంటున్నారు. అంటే ఏంటి? మనం బానిసలం అయిపోయాం. ఆ బానిసలైపోయి మళ్ళీ ఆరోగ్యం అవసరమే అంటున్నాం. అమ్మ ఆరోగ్యం లేకపోతే ఏముందంటాం. కబుర్లు చెప్పేటప్పుడు అవి చెబుతాం, మీ ఆరోగ్యాలు జాగ్రత్త అని ఎదుటోళ్ళకి చెబుతాం. ఇదిగో నేను ఇలా పాడైపోయాను, నా ఆరోగ్యం పాడు చేసుకున్నానని అందరికీ చెబుతాం. కానీ మన ఆరోగ్యం బాగు చేసుకోం. కాసేపు నడవండి, కాసేపు ఎక్సర్సైజ్ చేయండి, బద్ధకం వహించబాకండి, మీ పనులు మీరు చేసుకోండి, నిరంతరం కదులుతూ ఉండండి, శరీరాన్ని కదుపుతూ ఉండండి అని నెత్తి నోరు కొట్టుకు చెబుతూ ఉంటారు డాక్టర్లు. కొంచెం ఈ ఆరోగ్య గురించి అవగాహన ఉన్నవాళ్ళు. అనేక ప్రచారాలు అవి జరుగుతూనే ఉంటాయి. కానీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి అలవాటు పడిపోయాం. నిరంతరం శరీరాన్ని చక్కగా తినే చోట కూర్చోబెట్టి కష్టపెట్టడం ఇష్టం ఉండదు, కష్టపడటం ఇష్టం ఉండదు. ఇలా అలవాటు పడిపోయినప్పుడు నీకు నువ్వే కదా హాని చేసుకుంటున్నావు. నిన్నెవరు రక్షించగలరు? ఇప్పుడు నీకెవరు మేలు చేయగలరు? కానీ నీకు అన్నీ తెలుసు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి ముందు నువ్వే చెబుతావు అందరికంటే. కాబట్టి ఇలా తెలిసిన ఆచరించడానికి అనువైన దానిని తెలుసుకోక, నాకు తెలుసు ఆరోగ్యం మహాభాగ్యం అని తెలుసు, మూలంగా వాక్యం తెలుసు అంతే. ఆ వాక్యం నాకు తెలుసు, కానీ దానికి అవసరమైన విషయాలు తెలుసుకొని ఏ రోజుకి ఎంత తినాలి, ఏమేం తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత పరిణామంలో తిని ఆపేయాలి, అన్ని రకాల శక్తులు అంటే విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, లవణాలు ఏముంటాయి, అన్ని రకాలు శరీరానికి అందాలంటే అన్ని రకాలు అందేలా ఎలా తినాలి, ఇదంతా అసలు పెద్ద చదువు అయిపోద్ది, పెద్ద తపస్సు అయిపోద్ది. అది చెయ్యం. ఆరోగ్యం అవసరం, ఆరోగ్యం మహాభాగ్యం అంటాం. అది తెలుసు మనకి, అంటే వాక్యం తెలుసు. ఆ ఆరోగ్యం మహాభాగ్యం అన్న వాక్యాన్ని పొందడానికి, ఆ స్థితిలో మనం ఉండటానికి, శరీరాన్ని ఉంచడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని పొందాం, దాన్ని ఆచరించం, దాన్ని అసలు తెలుసుకోం. అలా ఆచరించి తెలుసుకోవాలి అంటే అది నిత్య తపస్సు అయిపోద్ది. రోజు తపస్సు, తపోమయ జీవితం గడపాలి కేవలం ఆహార విషయంలోనే. అలా విహారాదులు అంటే మనం తిరిగేవి, చేసేవి, వినేవి. ఆహార విహారాలంటే, ఆహారం అంటే లోపలికి తీసుకునేది, విహారం అంటే మనం ఇతరులతో ఉండేది, తిరిగేది, చేసేది, మొత్తం ఆహారం కాక మిగిలిన మన ప్రక్రియలన్నీ అవి కూడా అలాగే ఉండాలి. ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే మనసును బాడు చేసుకోకూడదు, బుద్ధిని బాడు చేసుకోకూడదు, ఈర్ష్య అసూయలు ఉండకూడదు. ఇవన్నీ మనకు తెలుసు, కానీ మనం అలాగే ఉంటాం. ఎందుకని? వాచా వేదాంతులం అంటే వాక్యాలు తెలుసు మనకి. ఆరోగ్యం మహాభాగ్యం అనే వాక్యం తెలుసు, మనసు పాడు చేసుకోకూడదు అని తెలుసు, చెడు పనులు చేయకూడదని తెలుసు, మంచిగానే ఉండాలని తెలుసు. సత్యమే ఇక్కడ, సత్యమేవ జయతే అని అందరం గోళ్ల మీద రాసుకుంటాం, అందరికీ చెబుతాం. పాపం పండుతుంది అంటాం, దేవుడు చూస్తున్నాడు అంటాం, అన్నీ చెబుతాం, కానీ ఆచరించాం. అది తెలుసుకోండి. ఇవి అందరికీ తెలుసు. చదువుకున్న వాళ్ళకి, జ్ఞానం నేర్చుకున్న వాళ్ళకే, మొత్తం అందరికీ వాక్యాలు తెలుసు. మంచి అంటే ఏంటో అందరికీ తెలుసు, చెడు అంటే ఏంటో అందరికీ తెలుసు, మంచిగా ఉండాలని అందరికీ తెలుసు, చెడు చేయకూడదని అందరికీ తెలుసు. కానీ అందరూ చెడు చేస్తూనే ఉంటారు, అలానే మంచి కూడా చేస్తారు ఎంతో కొంత. అనారోగ్యాలు అంటే శారీరక అనారోగ్యాలకు కారణం మనలో చెడు, మనం జీవన విధానంలో చెడు. మానసిక అనారోగ్యాలకు కారణం మన జీవన విధానంలో చెడు. ఆర్థిక ఇబ్బందులకు కారణం మన జీవన విధానంలో చెడు. సామాజిక ఇబ్బందులకు కారణం మన జీవన విధానంలో చెడు. కుటుంబ సమస్యలకి చెడు అంటే కుటుంబంలో అశాంతికి కారణం మన జీవన విధానంలో చెడు. ఎక్కడైనా నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఏ రకంగా అయినంటే అది మన జీవన విధానంలో చెడు. ఇది పడని వాడు ఎవడో ఒక్కడిని చెప్పండి, ఒక్కరో. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక
సమస్యకు లోను కాని వాళ్ళు ఎవరో. అలా లోను కాకూడదు, అందరం శాంతిగా బతకాలి, హాయిగా ఉండాలని ప్రతివాళ్ళు ఉపన్యాసం చెబుతారు పక్కోళ్ళకి. ప్రతిరోజు ప్రతివాళ్ళు పక్కోళ్ళకి చెబుతూనే ఉంటారు. అందరికీ తెలుసు ఈ విషయం, కానీ ఎవరు ఆచరించరు. వాక్యం వేరు, ఆరోగ్యముగా ఉండవలెను, వాక్యం ఒకటే. కానీ ఆరోగ్యముగా ఉండాలంటే నువ్వు రోజు చేయవలసిన పనులు వందలు, వేలు, లక్షలు ఉంటాయి. నీ మాట నుంచి, నీ నడక నుంచి, నీ చేష్ట నుంచి, నువ్వు తిండి నుంచి, నీ పని నుంచి, నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయే వరకు శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక ఆరోగ్యములకు భంగము కలగని విధంగా చూసుకుంటూ గమనించుకుంటూ జీవించాలి. ప్రతి కదలికని దాన్ని కరెక్ట్గానే పెట్టాలి. అంటే ప్రతి క్షణం నువ్వు ఎరుకతో నిన్ను నువ్వు గమనించుకుంటూ సాధనామయ జీవితాన్ని గడపాలి. దానికి సాధనకు సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి. అంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. 2 రకాల జ్ఞానం తెలియాలి. మంచి చెడుల జ్ఞానం ఎవరు చేస్తారు? వాక్యం తెలుసుకుంటాం. ఒక వాక్యం, మంచిగా ఉండవలెను, ధర్మముగా ఉండవలెను, ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయితే నా అనృతం. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది, అసత్యము కాదు. ఇంకా వాడుక భాషలో ఆ పాపం పండుతుంది. ఎప్పటికైనా ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. కాబట్టి మనం ధర్మంగా ఉండాలి. ఇవన్నీ అందరూ చెబుతారు, అందరికీ తెలుసు అసలు. కానీ ఉండము, ఏ ఒక్కళ్ళు ఉండరు. అంటే వాక్యం తెలియటం వేరు. అహం బ్రహ్మస్మి. ఇప్పుడు నేను గురువుని అనుసరించాను, తెలుసుకున్నాను, నువ్వు దేవుడివే అని చెప్పాడు. నువ్వు దేవుడివే అని చెప్పడానికి అవసరమైనటువంటి తత్వజ్ఞానాన్ని చెప్పాడు. ఉంది ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు అంతా అదే. తత్వమసి, తత్వం అసి, నువ్వు అదే అయి ఉన్నావు. దాన్నే వాడుక భాషలో గురువు దేవుడు ఎవరో కాదు, దేవుడు దేవుడు అని పడతాం. అంటే అద్వైత సిద్ధాంతంలో, అద్వైత మార్గంలో ఉన్న గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆ మార్గదర్శకులు ఎవరైనా సరే, ఏ మతంలో అయినా సరే, ఈ బాణీని పాటించేవారు తమ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నాయన నువ్వు తల్లి, నువ్వు కూడా దేవుడివే. దేవుడు నీకంటే భిన్నంగా ఏం లేడు. సృష్టి అంతా దైవమయమే. దేవుడు అంటే ఆత్మమయమే, శక్తిమయమే. అది వాక్యం తెలుసు మనకి. ఆ వాక్యాన్ని వింటానే ఉంటాం. మన జీవితకాలం ఎంతైతే అంత వింటానే ఉంటాం. ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అలా నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా కూర్చొని ఆహా ఓహో అని మొత్తం దాని వివరణలన్నీ, ఎన్నెన్ని శ్లోకాలు చెబుతారు ఏంటో అవన్నీ వింటానే ఉంటాం. రోజు వెళ్ళి వేసుకుంటూ ఉంటాం. ఏమని? తత్వమసి అని గురువు చెప్పాడు, అహం బ్రహ్మస్మి అని అనుకోమన్నాడు. ఆ బ్రహ్మముని నేనే, ఆ దైవాన్ని నేనే. ఎక్కడ చూసినా దైవాన్నే చూడండి అన్నాడు. అన్నిటిలోనూ ఆ దైవాన్నే చూడండి అన్నాడు. ఇవి వాక్యములు, ఇవి వాక్యములు. అవి పట్టుకొని మనం అన్నింట్లోనూ దైవాన్నే చూస్తున్నాను నేను, అన్నింట్లోనే దైవాన్నే చూస్తున్నాను నేను, అన్నింట్లోనే దైవాన్నే చూస్తున్నాను నేను అంటాం. ఏంటి అన్నింట్లో దైవాన్ని చూడటం? మనకి ఇబ్బంది లేని అన్నింటినీ అలా చూసి, ఆ చెట్టు దేవుడు కాదా, ఈ పుట్ట దేవుడు కాదా, ఆ గుట్ట దేవుడు కాదా, సముద్రం దేవుడు కాదా, ఈ నది దేవుడు కాదా, మొత్తం కనపడిన సృష్టిలో అన్నింటినీ దేవుడు కాదా, దేవుడు కాదా, దేవుడే. గ్రంథాలన్నీ అయ్యే చెప్పినాయి. మా గురువు గారు అదే చెప్పారు, నమ్మమని చెప్పారు. నేను నమ్ముతున్నాను. నా అంత భక్తుడు లేడు, నా అంత భక్తురాలు లేదు. నేను నా గురువు గారికి సర్వస్వ శరణాగతి అయిపోయినటువంటి భక్తుడిని, భక్తురాల్ని. కాబట్టి మొత్తం దైవమయమే అని అనుకుంటా కనపడినవన్నీ అనుకుంటా ఉంటా. అలాగే భోజనం చేసేటప్పుడు ఇదంతా దైవమయమే అని భోజనం చేస్తా. మళ్ళీ భోజనం చేసేటప్పుడు ఇదంతా దైవమయమే అని భోజనం చేసే నాకు ఉప్పు తగ్గితే కోపం వస్తుంది. ఉప్పు తగ్గిందని తెలుస్తుంది. కోపం మాట దేవుడు అసలు ఉప్పు తగ్గిందని తెలుస్తుంది, కారం ఎక్కువైందని తెలుస్తుంది, పులుపు తగ్గిందని తెలుస్తుంది, సరిగ్గా ఉడకలేదని తెలుస్తుంది, ఉడికిందని తెలుస్తుంది. ఇదంతా దైవమయమైతే దైవమయమని ఒకటే తెలియాలి. ఇన్నంటే తెలుస్తున్నాయి. అందుకని వాక్యం వేరు. వాక్యము వాచా వేదాంతము. అంతా దైవమయమే అని నా భార్య నాకు తెలుస్తుంది. ఇప్పుడు నా భార్య కనపడుతుంది, అంతా దైవమయమే అని అందరినీ బయట వాళ్ళని అనుకున్నాను. బయట వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నాను, వందల వేల మంది రోజు కనపడుతూ ఉంటారు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ అంతా దైవమయమే, అంత దైవమయమే, అంత దైవమయమే అనుకుంటున్నాను. ఇప్పుడు నా భార్య నాకు కనపడింది, నా భర్త నాకు కనపడ్డాడు. అంతా దైవమయమే, ఈవిడ దేవుడే, ఈయన దేవుడే అనుకున్నాను. ఈయన దేవుడే, ఈవిడ దేవుడే అని అనిపించినప్పుడు నా భార్యతో నేను కాపురం చేసి పిల్లల్ని కనగలనా? ఇప్పుడు కాపురం చేయగలనా?
కాపురం చేస్తున్నానంటే అర్థం ఏంటి? మళ్ళీ ఆవిడ నా భార్య అని నాకు తెలుస్తుంది, ఆ కాపుర సుఖం నాకు కావాలనిపిస్తుంది. నేను చెయ్యొద్దు తప్పంటలేదండి, అందరూ సంసార జీవితంలోనే వెళ్ళాలి అని నేను కరెక్ట్గా చెబుతున్నా. నేను కరెక్ట్గా నిక్కచ్చిగా చెబుతున్నా. ప్రతి ఒక్కరూ వివాహం చేసుకొని సంసార జీవితంలో వెళ్ళాలి. ఇక్కడ వాచా వేదాంతం అంటే ఏంటి, అనుభవ వేదాంతం అంటే ఏంటో తెలుసుకోవడానికి వివరణ చెబుతున్నా. అంతా దైవమయమే అని నా భార్యని అనుకున్నప్పుడు నాకు భార్య కనపడదు, భార్య మీద కోరిక కనపడదు, జీవిత భాగస్వామి ఎవరైనా, భర్త అయినా ఎవరైనా. మళ్ళీ ఇప్పుడు ఈ పిచ్చి ఎక్కించుకోబాకండి. మీరు ఈ పిచ్చి అసలు ఎక్కించుకోవద్దు. ఎందుకంటే ఇది శరీరపరమైన నిజమే. చెప్తాను మళ్ళీ వివరంగా. ఒకటి తినేసి కాస్త తినేసి పిచ్చి ఎక్కించుకోబాకండి. మీరు యథాతథ జీవితాన్ని గడపండి. సృష్టి ఏర్పాటు చేసింది స్త్రీ పురుషులు ఎంత ఏర్పాటు చేసింది అలా గడపమనే. అక్కడి నుంచే మానవ జాతి ముందుకెళ్తుంది. సృష్టి ముందుకు నడుస్తూ ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అందుకే అంత బలమైన ఆకర్షణ కూడా పెట్టింది సృష్టి. కాబట్టి ఇక్కడ అంతా దైవమయమే అన్నప్పుడు భార్యతో కాపురం చేయలేవు. ఎప్పుడు? నిజంగా అది అనుభవ జ్ఞానం అయినప్పుడు. అనుభవ జ్ఞానం ఎప్పుడవుతుంది? సర్వత్రా దైవమే అనే అనుభవ జ్ఞానం ఎప్పుడవుతుంది అంటే నీకు అసలు అంతా దైవమయమే అని మనుషులే కనపడరు అక్కడ. అది ప్రాబ్లం. అంతా దైవమయమే అన్న చోట అసలు మనుషులు కనపడే అవకాశం ఉండదు. ఏం కనపడుతుంది? నిర్మల ఆకాశం ఉంటుంది అంతే. మనుషులు కనపడుతున్నప్పుడు నేను అనుకుంటున్నా అంత దైవమయమే, అంత దైవమని అనుకోమన్నారు కాబట్టి నేను అనుకుంటున్నా. ఇప్పుడు చిన్నప్పుడు పాఠాలు చెప్పేటప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టి ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్, బీ ఫర్ బాల్ అనుకోమంటే అనుకుంటా ఉంటారు వాళ్ళు. అమ్మ బొమ్మేసి అమ్మ, ఆవు ఆవు, ఆవు బొమ్మను చూపించి ఆవు, కుక్క బొమ్మను చూపించి కుక్క అనుకో 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 అంటే తర్వాత కుక్కను కుక్క అని పిలుస్తాం, ఆవును ఆవు అని పిలుస్తాం. ఇంతకీ అది పిలవటానికి ఏర్పరచబడిన వ్యావహారిక సత్యములు. ఇప్పుడు ఆవును ఆవే ఎందుకు అనాలి, కుక్కను కుక్క ఎందుకు అనాలి? ఆవుకి కుక్క అని పేరు ఎందుకు పెట్టకూడదు, కుక్కకి ఆవుని పేరు ఎందుకు పెట్టకూడదు అంటే గుర్తింపు కోసం ఏర్పాటు చేసుకున్నవి పేర్లు. తలొకళ్ళు తలొక పేరు పెట్టుకుంటే గందరగోళం అయిపోద్ది. మానవ జీవితం బ్రతకడం కుదరదు. ఆవుని తీసుకురా అంటే ఒకడు కుక్కను తీసుకొస్తాడు, ఇంకొకడు ఆవుని తీసుకొస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు తలొక పేరు పెట్టుకుంటే? అందుకని అందరికీ ఒకే భావము స్ఫురించేలా, అంటే ఒకే పదార్థము స్ఫురించేలా, ఒకే విషయం స్ఫురించేలా, ఒకే జంతువు స్ఫురించేలా, ఒకే మనిషి స్ఫురించేలా, ఒకే వస్తువు స్ఫురించేలా మనం పేర్లు పెట్టుకున్నాం. అందుకని ఆవు 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 అన్నప్పుడు ఆవు ఎలా ఉంటుంది అనేది పిల్లకి నేర్పుతున్నాం అంతే. కుక్క 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 అన్నప్పుడు కుక్క ఇలా ఉంటుందని కుక్కను గుర్తుపట్టడం నేర్పుతున్నాం తప్ప కుక్క గురించి పిల్లకేం తెలీదు. కుక్క ఆకృతి తెలుసు అంతే తప్ప కుక్క లోపల ఏంటి, దాని జీవితం ఏంటి, అది ఎన్ని సంవత్సరాలు బతుకు, దాని అవయవాలు ఏంటి, దాని తీరుతెన్నులు ఏంటి, దాని పద్ధతి ఏంటి ఏమీ తెలియదు. దేని గురించి తెలియదు అసలు. అలా పైనుంచి తెలుసు. ఏనుగంటే ఏనుగు ఆకృతి తెలుసు, పులి అంటే పులి ఆకృతి తెలుసు, సింహం అంటే సింహం ఆకృతి తెలుసు. అంటే పేర్లన్నీ కూడా దానిని సూచించేవే తప్ప దాని యొక్క సంపూర్ణతను తెలియజేసేవి కావు. ఇది నేను చెప్పదలిచింది. సంపూర్ణత అంటే ఏంటి? దాని శరీరం బయట, శరీరం లోపల, శరీర నిర్మాణం, దాని ఆలోచన, దాని పనితీరు, దాని బ్రతుకు తీరు, దాని ఆయువు మొత్తం దాని గురించి తెలియాలి మనకు. అణువు అది అసలు మన శరీరం గురించి మనకే తెలియదు. నేను ఈ శరీరం అని మనం అనుకుంటున్న మన శరీరం గురించే మనకు తెలియదు. జస్ట్ నేను అనుకొని బతుకుతూ వెళ్ళిపోతాం అంతే. అలాగే మొత్తం దేవుడే, ఉన్నదంతా దైవమే, సృష్టి అంతా దైవమే. ఇది కామనం. ఏముంది అందులో పెద్ద విషయం? అందరూ చెబుతారు. కానీ మొత్తం దైవమే అన్నప్పుడు ఆ అనుభవం కలిగిన వ్యక్తి ఎలా జీవిస్తాడు అది ప్రాబ్లం ఇక్కడ. మొత్తం దైవమే అన్నప్పుడు జాగ్రత్తగానండి, ఆ అనుభవం కలిగిన వ్యక్తి ఎలా జీవిస్తాడు అంటే ఒక నిమిషం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక గురువు గారు ఆయన సాధనలు చేసుకుంటూ సేమ్ ఇదే అద్వైత సాధన, అంతా దైవమయమే అనేటువంటి సాధనలు చేసుకుంటూ ఆయన ఒక్కడే ఊరి చివర ఒక చిన్న పాక వేసుకొని ఉంటున్నాడు. ఆయన అన్నింటిలోనూ
ఉన్నదంతా దైవశక్తి, ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తి అన్న ఎరుక ఆయనకి కలిగింది. సృష్టి అంతా అదే. సరే, ఆయన మామూలుగా ఉంటున్నాడు. ఊరు ప్రజలు రోజు వస్తారు, వాళ్ళకేదో సాయంత్రం పూట 4 మంచి మాటలు చెబుతాడు ఆయన. అయితే అంతా దైవమయమే అన్న ఎరుకైతే ఆయనకు ఉంది. మరి అంతా దైవమయమే అన్నప్పుడు నాకు తెలుసు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి 4 మంచి మాటలు చెప్పాలి అనే భావన ఎందుకు వస్తుంది? అసలు వాళ్ళు దైవుల్లేగా అంటే కాదు. అంతా దైవమయమే అనేది జ్ఞాన భావనలో మాత్రమే ఉంటుంది, ఇంకో చోట ఉండడానికి కుదరదు. శరీర భావనలో పాపం వాళ్ళకి నాకు తెలిసిన జ్ఞానము తెలియదు. ఇప్పుడు అంతా దైవమయమే అని నాకు ఎలా తెలిసింది? జ్ఞానంగా తెలిసింది. శరీరంగా వాళ్ళు నేను ఒకటే, శరీరంతో నేను ఆహారం తీసుకుంటాను, కాలకృత్యాలు తెచ్చుకుంటాను, మలమూత్ర విసర్జన చేస్తాను, నిద్రపోతాను, లెగుస్తాను. వాళ్ళేమో కాయ కష్టం చేసుకుని డబ్బు సంపాదించుకొని ఏదో నాకెంత వాళ్ళే భిక్ష తీసుకొచ్చి పెడుతున్నారు. నాకు ఎలాగా వాళ్ళు ఎంత భిక్ష తీసుకొచ్చి పెడుతున్నారు, ఏదో కట్టుకోవడానికి వాళ్లే ఇస్తున్నారు, ఇక్కడ ఉండటానికి చిన్న గుడిసె ఏర్పాటు చేసి ఇచ్చారు కనుక వాళ్ళకి మంచి మాటలు చెబుతూ నేను అంతా దైవమయమే అన్న నా భావనలో లీనమవటం కోసం నేను వాళ్ళు లేనప్పుడు నా ధ్యానమో తపస్సు చేసుకుంటున్నా. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కృతజ్ఞతగా నాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కనుక, నా సాటి మనుషులు కనుక, నాకు తెలిసిన జ్ఞానము వాళ్లకు తెలియలేదు కనుక అంతా దైవమయమే అనేది జ్ఞానము, శరీరపరమైన విషయం కాదు. అది శరీరపరంగా అసలు కుదరదు. అది శరీరం మాట్లాడుతుంది, దాన్ని అంతే వ్యక్తపరుస్తుంది, భాష రూపంలో వ్యక్తపరుస్తుంది. కానీ శరీరానికి అంత జ్ఞానం అనేది తెలియదు. శరీరమే పరిమితం, దానికి తెలిసింది పరిమితం ఎప్పటికే. మరి అంతా జ్ఞాన దైవమయమే అని తెలిసింది దేనికి? జ్ఞానానికి, శరీరంలో ఉన్న జ్ఞానానికి. ఇప్పుడు మాట్లాడేది శరీరం, శబ్దం చేసేది శరీరం, కానీ ఆ శబ్దంలో ఉన్న అర్థము అనే జ్ఞానాన్ని ఇప్పుడు పదంలో ఉన్న అర్థం, శబ్దంలో ఉన్న అర్థం, వాక్యంలో ఉన్న అర్థం జ్ఞానం. కానీ శబ్దం చేసేది శరీరం. శరీరం పరిమిత శబ్దాలే చేయగలదు, జ్ఞానం అపరిమితంగా అర్థం అవ్వగలదు, అర్థం చేసుకోగలదు. జ్ఞానం అపరిమితంగా అనంతంగా అర్థమయ్యేలా చెప్పగలదు, అర్థం చేసుకోగలదు. అది జ్ఞాన లక్షణం. అపరిమితత్వం, అనంతత్వం అనేది జ్ఞానంలో ఉంది, శరీరంలో లేదు. అంతా దైవమయమే అని మనం అనుకున్నంత మాత్రాన అంతా దైవమయమే అని శరీరానికి తెలీదు, జ్ఞానానికి తెలుసు. అందుకే శరీరంతో ఉండేటప్పుడు ఇప్పుడు భార్య కనపడింది, శరీరానికి కామ కోరికే కలుగుతుంది. ఎందుకని? భార్యాభర్తలు వివాహం చేసుకుందే అందుకు. ఓ కుమారుడు వచ్చాడు, వాత్సల్యం కలుగుద్ది, నా కుమారుడు ఇతనికి ఏదో ఒకటి చేయాలని, నా ధర్మం తండ్రిగా తల్లిగా. కుమార్తె వచ్చింది, వాత్సల్యం కలుగుద్దమ్మో నా కుమార్తె అని, అది వాత్సల్యం. అలా నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నాకున్న బంధాలను బట్టి, వాళ్ళ మీద నాకున్నటువంటి అభిప్రాయాలను బట్టి వాళ్ళతో ప్రవర్తిస్తాను. కానీ అంతా దైవమయమే అనుకుంటా ఉంటాను. నాకు సంబంధం లేని చోట అంతా దైవమయమే అనుకోవటం ఈజీ. ఎందుకనో తెలిసి అక్కడ అనుబంధం లేదు, బంధం లేదు, శరీరం స్పందించడానికి ఏమి లేదు, ఒట్టి వాక్కు మాట్లాడేం అంతే. వాచా వేదాంతము. అంతా దైవమయమే అనేది నిజమే అయితే అసలు ప్రపంచంలో ఎంతమంది ఎన్ని బాధలు పడుతుంటే మనం ఇంట్లో కూర్చుంటామా? మన ఆస్తులు వాళ్ళకి ఇచ్చేయం, మన బంగారాలు ఇచ్చేయం, దేవుడు వస్తే ఉంచుకుంటామా? అసలు సంసారం చేయాలన్న భావన కలుగుద్దా? అన్నం తినాలన్న భావన కలుగుద్దా? అసలు నిద్రపోవాలన్న భావన కలుగుద్దా? ఇవన్నీ శరీరానికి సంబంధించినవి కదా. అంతా దైవమయమే అని శరీరం చెప్పేది వాచా వేదాంతం. అదే అనుభవ వేదాంతం అంటే నిజంగా జ్ఞానం తెలిసిన వ్యక్తి, నిజంగా జ్ఞానం కలిగిన వ్యక్తి ఉంటే ఎలా ఉంటాడంటే, అదే ఇప్పుడు చెప్పుకున్నాం. మహాత్ముడు ఆయన పాపం రోజు ప్రజలకు మంచి మాటలు చెబుతారు, వాళ్ళు ఏదెంత భిక్ష తెచ్చి పెడతారో ఆయన తింటాడు. వాళ్ళు లేనప్పటికీ ఆయన తన సాధనలో, అంతా దైవమయమే అన్న సాధనలో, ధ్యాన సాధనలో, తపస్సులో లీనమైపోయి ఆ జ్ఞాన భావనలోకి వెళ్ళిపోతాడు. అంటే శరీరాన్ని మర్చిపోయి, మనస్సుని మర్చిపోయి అంటే దాటి. శరీరం ఉందని మర్చిపోవడం కుదరదు. శరీరాన్ని ఒక చోట కూర్చోబెట్టి కదపకుండా లోపలికి వెళ్ళగానే భావాలు కనపడతాయి, భావాలు ఆలోచనలు కదులుతూ ఉంటాయి, అదే మనస్సు.
దాన్ని కూడా సాధనతో ప్రాక్టీస్తో దాన్ని కూడా దాటి తనలో ఉన్న ప్రాణశక్తిలోకి వెళ్ళి నిశ్చలంగా కూర్చుంటాడు. అదే చెప్పాను, మనకు 3 స్థితులు ఉన్నాయి. శరీరము క్రియాస్థితి, అంటే పనులు చేసేది, కదిలేది, నిరంతరం క్రియాత్మకమైనది, క్రియాస్థితి. మనసు భావస్థితి, అది నిరంతరం అక్కడ ఆకారం ఉండదు, పదార్థం ఉండదు, రూపం ఉండదు, ఏమీ ఉండదు. అసలు దాన్ని క్రియ చేయటం కూడా రాదు. క్రియ చేసేది శరీరం. ఏదైనా పట్టుకోవాలంటే చెయ్యి ఉండాలి, చేత్తో పట్టుకోవాలి, మనసుతో పట్టుకోలేవు. మనసుతో దేన్ని పట్టుకోలేవు, చేత్తోనే పట్టుకోవాలి. కానీ మనసు భావించుకుంటుంది. మనసు భావించుకున్న విషయాన్ని శరీరం చేస్తుంది. 2 ఫ్రెండ్స్ కలిసి ఉంటాయి. మనసు శరీరం విడివిడిగా ఉండటం కుదరదు. మనసు శరీరం కలిసి ఉంటాయి. ఎప్పుడు మనసు ఉంటేనే శరీరం పనిచేస్తుంది. కానీ మనకున్న స్థితి ఏంటంటే క్రియాత్మకమైనది శరీర స్థితి. అది మన నిజస్థితి. అది లేదనుకోబాకండి. శరీరం లేదు, ఇదంతా తుచ్చమైంది, ఉన్నదంతా దైవశక్తి, ఆత్మశక్తి, ఎటువంటి పిచ్చి పిచ్చిగా ఎక్కించుకోబాకండి. కరెక్ట్గా ఎక్కించుకోండి. శరీరం నిజమే ఉంది, అది 100 సంవత్సరాలు నిజం. అది క్రియాత్మకమైనది. అదొక స్థితి, క్రియాస్థితి. 2వ స్థితి భావస్థితి. భావం ఉంటుంది, కానీ భావంలో ఏమీ చేయలేం. ఏదైనా చేయాలంటే క్రియతోనే జరగాలి, శరీరంతోనే జరగాలి. అది భావించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ భావనను కూడా దాటి శరీరాన్ని ఆపాను, ఇప్పుడు భావం కదిలిన ఉపయోగం ఏముంది, శరీరం కదపకూడదని కదా కూర్చున్నాను అని మనకు మనమే చెప్పుకొని కొంతకాలం దానికి అలవాటు చేసి, సాధన అంటే ఏమి లేదు, అలవాటు చేయటం ఏమీ లేదు, కేవలం అలవాటు చేయటం. అందులో ఏదో గొప్ప విషయం ఉందని అస్సలు అనుకోబాకండి. ఏ గొప్పతనం లేదు, అలవాటు చేయటం అంతే. కాసేపు కూర్చోవటం, కదలకుండా కూర్చోవటం, మెదలకుండా కూర్చోవటం, శరీరానికి అలవాటు చేయటం అంటే క్రియ చేయకుండా ఆపటం. అలాగే భావాలు ఊహించుకోకుండా కాసేపు కూర్చోవటం, మనసుకు అలవాటు చేయటం. దాన్ని దాటి 3వ స్థితి ఉంది, నిశ్చల స్థితి, ప్రాణశక్తి స్థితి. ఆ ప్రాణశక్తి వలనే శరీర మనస్సులు కదులుతున్నాయి, రోజు చెప్తున్నా. ఆ స్థితిలోకి వచ్చి కూర్చోవటాన్నే తపస్సు, ధ్యానము అన్నారు. అక్కడ కూర్చుండి ఏమైంది, ఉన్నదంతా నిశ్చలత్వం, అక్కడ భావం లేదు. అలాగే శరీరంలాగా క్రియాత్మకమైంది లేదు, భావము లేదు. కానీ ఉన్నది అన్న స్థితి ఉంది, శక్తి స్థితి. అదే ఉన్నది అన్న స్థితి. అంతా దైవమయమే అని మనం అంటున్నామే, అది కనపడినాటినల్లా చూసి చెట్టు పుట్ట గొట్ట మనుషులందరినీ చూసి దైవమయమే దైవమయమే అంటాం కాదు. అందరినీ చూస్తున్నప్పుడు ఇవన్నీ ఊరికనే తెర మీద ఆడే బొమ్మల లాంటివే తప్ప వీటన్నింటికీ ఆధారమైన నిశ్చలత్వము, అనంత ఆత్మశక్తి, అది ఆకాశతత్వము. ఈ బొమ్మలన్నీ అందులో కదులుతున్నాయని నీకు బొమ్మలో దాటి ఆ ఆకాశతత్వము, నిశ్చలతత్వము గుర్తు రావాలి. ఈ బొమ్మలుగా, ఈ బొమ్మల రూపంలో చెరుస్తున్నది ఆ తత్వమే. అది తనను తాను ఈ బొమ్మలుగా వ్యక్తపరుచుకుంది. మనుషులనే బొమ్మలుగా, జంతువులనే బొమ్మలుగా, చెట్లనే బొమ్మలుగా, గ్రహగోళములు నక్షత్రములనే బొమ్మలుగా, సృష్టి అనే బొమ్మగా తనలోనే తాను వ్యక్తపరుచుకున్నది అనే విషయం గుర్తొస్తూ సర్వవ్యాపక ఆకాశతత్వం గుర్తు రావాలి. అందులో ఈ బొమ్మలు తిరుగుతున్నాయి. ఇదంతా ఓర్ని రూపం. మళ్ళీ ఈ బొమ్మలన్నీ వెళ్ళిపోయి అనంత ఆత్మశక్తిలో లయించిపోతాయి అనేటువంటిది గుర్తు రావాలి. అది అంతా దైవమయమే. అంటే అది గుర్తు రానప్పుడు భార్యను చూసినప్పుడు కామ కోరిక కలుగుద్ది, కొడుకుని చూసినప్పుడు అమ్మో నా కొడుకు అనిపిస్తుంది, కూతురుని చూసినప్పుడు అమ్మో నా వాళ్ళు అనిపిస్తుంది, ఎవరిని శత్రువులను చూసినప్పుడు, మన వ్యతిరేకులను చూసినప్పుడు కోపభావాలు వస్తాయి, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు సర్వము వస్తాయి. మీకు ఏ భావం వచ్చినా ఇంకా నన్ను అందరూ పొగడాలి, నన్ను అందరూ చేయాలంటే ఆధ్యాత్మిక మార్గాల్లో ఉండే గురువులు మహాత్ములకు కూడా నేను ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇన్ని ఆశ్రమాలు పెట్టాలి, అన్ని ఆశ్రమాలు పెట్టాలి, ప్రజలను ఉద్ధరించాలి, వీళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళకి ఆ మేలు చేయాలి, వీళ్ళకి ఈ మేలు చేయాలి. సేమ్ కుటుంబ సభ్యులకి నువ్వేం మేలు చేయాలనుకుంటున్నావో ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఆయన నేను వీళ్ళందరికీ మేలు చేయాలంటున్నాడు. కాదు, అంతా దైవమయమే అన్న భావన వచ్చినప్పుడు ఒక లీనతలోకి వెళ్ళిపోతావు. శరీర భావంలో ఇవన్నీ వస్తూ ఉంటాయి నీకు. ఇవి వచ్చేది శరీర భావంలో. ఒక మహాత్ముడైనా, ఒక మహనీయుడైనా, ఒక గురువైనా, ఒక మతతత్వవేత్త అయినా, ఒక దేవుడైనా క్రియాత్మకంగా కదిలాడు అంటే శరీరము కదిపాడు. భావాత్మకంగా ఊహించకుండా శరీరాన్ని కదపలేడు. కాబట్టి అది మంచికైనా చెడుకైనా, ఒక మామూలు మనిషి చేసినా, ఒక మహాత్ముడు చేసినా అది శరీరపరమైన మనోపరమైనదే. అంతా దైవమే అన్న స్థితి అయితే
తాను అందులో లీనమైపోయి ఉంటాడు. ఒకవేళ అంతా దైవమైన స్థితిని అనుభూతి పొంది శరీర స్థితిలో జీవిస్తుంటే వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అటువంటి జీవన్ముక్తులు ఎలా ఉంటారంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మహాత్ముడిలా ఉంటారు. ఈ మహాత్ముడు రోజు ఊరు వాళ్ళకి ఉపన్యాసాలు చెబుతున్నాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే ఇంకేం లేదు, ఊరు చివరి ఒంటరిగా ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. తనలో తాను తన ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతాడు. ఎక్కడుంది అనంత ఆత్మశక్తి? తానదే. తనలో ఉన్న ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి. ఇప్పుడు అనంత ఆత్మశక్తి ఎరుక కోసం, అద్వైతం కోసం, ఏకత్వం కోసం, ఉన్నదంతా పరమాత్మతత్వమే అని తెలుసుకోవటం కోసం, అహం బ్రహ్మస్మి అని భావించుకోవటం కోసం, తత్వమసి అని మహాత్ములు చెబితే దాన్ని పొందడం కోసం నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లా, కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు వెళ్ళిపోవాలంతే. కళ్ళు తెరిసావా బయటకు పోయావు అంతే నువ్వు. అది అద్వైతం కాదు, ద్వైతం. ద్వైతం తప్పని కాదు నేను చెప్పేది. ద్వైతం అంటే రెండు అని. అసలు ఇందులో పదాలు తప్పులేమి లేవు. అద్వైతం అంటే ఉన్నది ఒకటే, రెండవది అసలు లేదు అని అర్థం. అద్వైతం, ద్వైతం అనేది లేదు, రెండవది అనేది లేదు, ఉన్నది ఒక్కటే అని. ఉన్నది ఒక్కటే అని నీకు తెలియాలంటే ఏం చేయాలి? నీ ఇంద్రియాలన్నీ ఆపేసి, నీ శరీరాన్ని ఆపేసి, నీ మనసును ఆపేసి, అంటే నీ భావస్థితిని ఆపేసి నీలో ఉన్న ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోతే అక్కడ ఉన్నది ఒకటే. అక్కడి నుంచి మనసులోకి వస్తే అనేకం ఉన్నాయి. అద్వైతం. అద్వైతం అంటే ఏంటి? ఒకటి కాదు, అనేకం ఉన్నాయని. అసలు అది ఒకటిగా లేదు, అనేకం ఉన్నాయని. అద్వైతం అంటే అంతే. అది మనసు, అది శరీర స్థితి. అద్వైతం అంతా శారీరక మానసిక స్థితులు. దీన్ని మహాత్ములు కొందరు చెప్పారు, అంటే జీవన్ముక్త స్థితి అని చెప్పొచ్చు దీన్ని, విశిష్టాద్వైతము. అయితే ఇందులో కొంత పూర్తిగా వాళ్ళు ఏం చెప్పారు అనే దాంట్లోకి మనం వెళ్ళొద్దు, ఆ విషయాన్ని అర్థం చేసుకెళ్ళిపోదాం. విశిష్టాద్వైతం అంటే ఏంటంటే అద్వైతము నిజమే, ద్వైతము నిజమే, అంతే, అంతకంటే రెండింటినీ అంగీకరిస్తూ మేము తీసుకున్నాం. రెండూ నిజమే, అదే విశిష్టాద్వైతం. అద్వైతమే, భిన్నత్వం ఉంటుంది, కానీ భిన్నత్వంలో ఏకత్వం ఉంది, అది కూడా నిజమే. భిన్నత్వంలో ఏకత్వం ఉంది, అది కూడా నిజమే. అది విశిష్టాద్వైతం. ఇంక అంతకంటే లోతుగా మనం వెళ్ళొద్దు. మళ్ళీ దాన్ని ఎవరికాళ్ళు పరంపరలుగా తయారు చేసుకున్నారు, అది మానవ లక్షణం. విషయానికి చెబుతున్నా, విశిష్టాద్వైతమైన అంటే ఉన్నది అనేకంగా అద్వైతమే, కానీ అందులో భిన్నత్వంలో ఏకత్వం ఉంది అని చెప్పే విశిష్టాద్వైతమైన, లేదు అనేకంగా ఉంది సృష్టి అని చెప్పే అద్వైతమైన, అంటే దేవుడు వేరు మనుషులు వేరు అని చెప్పే అద్వైతమైన, లేదు ఉన్నదంతా ఒకటే అని చెప్పే, ఉన్నది వేరు, ఉన్నది దేవుడు వేరు మనుషులు వేరు అని చెప్పేటువంటి ద్వైతమైన, ఉన్నదంతా ఒకటి అని చెప్పే అద్వైతమైన. వీటిలో భేదాలు ఏంటి అంటే మూడు స్థితులు. అద్వైతం, అద్వైతము అంటే ఏంటి? అనేకము, అది శరీర స్థితి, క్రియాత్మక స్థితి. విశిష్టాద్వైతము, అవును ఈ క్రియాత్మకమే, కానీ ఇందులో ఏకత్వ స్థితి ఉంది, దాన్ని పొందొచ్చు అంటే అది సాధక దశలో జ్ఞానము. జ్ఞానము దేన్ని అర్థం చేసుకోగలదు, దాన్ని అర్థం చేసుకోగలదు. జ్ఞానం మూడు స్థితుల్లోనూ సంచరించగలదు. నేను శరీరం అని సంచరించగలదు, నేను మనసు భావం అని సంచరించగలదు, నేను అనంతాత్మని సంచరించకుండా ఆగిపోగలదు. అది జ్ఞానం. అంటే మనలో చెప్పుకోవటానికి భావస్థితి. అది విశిష్టాద్వైతము భావస్థితి అంటే అర్థం చేసుకుంటుంది. శరీరము క్రియాస్థితి. క్రియాస్థితి ఏంటి? పూర్తిగా ద్వైతము. భావస్థితి ఏంటి? విశిష్టాద్వైతము, మనసు. భావస్థితిని కూడా దాటితే నిశ్చల స్థితి ఏంటి? అద్వైతము. ఈ మూడు ప్రతి మనిషిలో ఉంటాయి. ఇది గొప్పదా అది గొప్పదా అని కొట్టుకోవడం కుదరదు. మూడు ఒకే కాలంలో, ఒకే సమయంలో, ఒకే మనిషిలో ఉన్నాయి. అయితే నువ్వు అనుభవ జ్ఞానివా కాదా, నువ్వు జీవన్ముక్తుడువా కాదా అంటే, జీవన్ముక్తుడు అంటే ఎవరంటే నేను అనంత ఆత్మతత్వమును అని తన ప్రాణశక్తిలోకి నిశ్చల తత్వంలోకి వెళ్ళి అనుభవాన్ని పొందాడు. ఆ పొందిన వ్యక్తికి భావస్థితి ఉంది, శరీర స్థితి ఉంది. కాబట్టి ఇటు రాగలడు. ఎందుకని శరీర స్థితి ఉన్నప్పుడు మలమూత్ర విసర్జనలు, కాలకృత్యములు, ఆకలి దప్పులు తీర్చుకోవాలిగా, నిద్రొస్తే పడుకోవాలిగా. అలాగే ఇవన్నీ చేయాలంటే భావించుకోవాలిగా, నేను మనిషిననే భావం ఉంటుందిగా. ఇప్పుడు ఈ మహాత్ముడు ఉన్నాడు, నేను ఊరు చివర ఉంటున్నాను, ఊరోళ్ళు నాకు భిక్ష చెబుతున్నారు, భిక్ష తెచ్చి పెడుతున్నారు, వాళ్ళే నాకు అన్ని చూస్తున్నారు, సాయంత్రం వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరికీ నేను 4 మంచి మాటలు వాళ్ళ స్థితిని బట్టి చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి. ఇదంతా మనసుతో భావించుకునే చేయాలి. ఆయన ఒకే మొక్క అంత దైవమయమే, అంత దైవమయమే, అంత దైవమయమే
అది మీరు ఎప్పటికప్పుడు రోజు అహం బ్రహ్మస్మి అనుకోండి, అహం బ్రహ్మస్మి అనుకోండి అంటే వాళ్ళకేం అర్థమవుద్ది? అసలు అక్కడ వరకు నడిపించాలిగా. నర్సరీలో చేరిన పిల్లోడిని ఒక ప్రొఫెసర్ని చేయటం వరకు చదువు నడిపించినట్టు 25 సంవత్సరాలు చదివితే ప్రొఫెసర్ అవుతాడు, సైంటిస్ట్ అవుతాడు, అనేకం తానే కొత్తగా కనుక్కుంటాడు. కానీ మొదట అక్షరం పలకడం కూడా రాదు, అక్షరం తెలియదు, బొమ్మ తెలియదు, అవన్నీ నేర్పుతారు. అలా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి జ్ఞానాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి, ముందు మొదలు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఊరికనే అనుకో అంటే అనుకోవడం ఎలా కుదురుతుంది? అనుకోవడం అంటే అనుకుంటాం, వాచా వేదాంతము. ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు, అనారోగ్యం తెచ్చుకోవాలని ఎవరు అనుకుంటారు అసలు ప్రపంచంలో? కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో వాళ్ళకి తెలీదు, తెలిసినా బతికిస్తాం కొంత. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు అసలు ఏం చేయాలో సంపూర్ణంగా ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసిన కొంత తెలుసుకున్నా కొంత బద్ధకం దాన్ని అవతల పారేస్తూ ఉంటుంది. అందుకే ప్రతి వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు. తన జీవిత కాలంలో అనారోగ్యానికి గురి అవ్వని వ్యక్తే ఉండడు. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. అలాగే కుటుంబిక అశాంతికి గురి అవ్వని వ్యక్తే ఉండడు. అలాగే సామాజిక అశాంతికి గురి అవ్వని వ్యక్తే ఉండడు. అలాగే ఆర్థిక అశాంతికి గురి అవ్వని వ్యక్తే ఉండడు. కారణం ఏంటంటే ఎంతో కొంత తెలియనితనం మనిషిలో పనిచేస్తూనే ఉంటుంది. సంపూర్ణంగా మనిషి అన్నీ తెలుసుకోలేడు. శరీర పరిమితి, కొంతవరకే తెలుసుకోగలడు. ఆ కొంతవరకు తెలుసుకున్న వాళ్ళకి కష్టాలు తక్కువ ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రకాల ఆరోగ్యాలు బాగుంటాయి. అది ఒక తపస్సు చేయాలి, నిత్య తపస్సు. అదేం తెలుసుకోకుండా ఆరోగ్యంగా ఉండాలి, నా కర్మలా కాలిపోయింది, నేనేం చేయను అనుకుంటూ మందులు వాడుకుంటూ ఏడుస్తూ గుళ్ళు గోపురాలు గురువులు మహాత్ముల చుట్టూ తిరుగుతూ అన్ని మతాల పెద్దలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఆరోగ్యం ఉండి మమ్మల్ని రక్షించండి, మాకు డబ్బులే ఉండి మమ్మల్ని కాపాడండి అని మహిమలో మాయలని తిరుగుతూ ఉంటారు. దానికి కారణమే ఈ అజ్ఞానం. వాచా వేదాంతికులంతా ఇలాగే ఉంటారు. వాళ్ళు మామూలు మనుషులు కావచ్చు, బోధకులు కావచ్చు. నిజమైన జీవన్ముక్తుడు 3వ స్థితిని చూస్తాడు, తనలో 3వ స్థితిని. మనలో మొదటిది క్రియాస్థితి శరీరము, 2వది భావస్థితి మనసు, 3వది నిశ్చల స్థితి ప్రాణశక్తి. ఆ నిశ్చల స్థితే సర్వవ్యాపకముగా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి, అదే దైవస్థితి అని చెబుతాం మనం. అంతా దైవమే అంటే అర్థమైంది. అంతే తప్ప దైవంలో రూపాలు ఉంటాయని కాదు, కనపడుతున్న రూపాలన్నీ దైవం అని కాదు. రూపాలు నశించిపోతాయి, వెళ్ళిపోతాయి. రూపాలకు వస్తే నేనే, శరీరాలకు వస్తే నేనే, మనసుకు వస్తే భావాలే, నా భావాలే. ఇప్పుడు 10 మంది జీవన్ముక్తులు ఉన్నారనుకోండి ప్రపంచంలో, 10 మంది జీవన్ముక్తులు ఏక భాష, ఏకభావం, ఏకమాట మాట్లాడరు. మరి 10 మందికి ఏకత్వ దర్శనం అయిపోయిందిగా. మీరు చూడండి, ఎంతో మంది మహాత్ములు భూమి మీదకి వచ్చారు, ఎంతో మంది ఆదర్శ పురుషులు భూమి మీదకి వచ్చారు, ఎంతో మంది మహాత్ములు జీవన్ముక్త స్థితిని పొందారు, అంటే అనంతాత్మ ఎరుకను పొందారు. కానీ అందరూ ఒకేలా మాట్లాడారు, అందరికి ఒకే భావాలు పుట్టినాయా? అందరి శరీరాలు ఒకేలా ఉన్నాయా? అందరూ వేరువేరుగా జ్ఞానాన్ని అనేక రకాలుగా బోధించారు. కారణం, భావంకి వచ్చేటప్పటికి నాదైపోద్ది, మారిపోద్ది. శరీరానికి వచ్చేటప్పటికి నాదైపోద్ది, పరిమితి అయిపోద్ది. అందుకని నా శరీరంతో, నా భావంతో నేను పొందిన జ్ఞానాన్ని మీకు వ్యక్తీకరించేటప్పుడు అది నా భాషలో, నా భావంలో, నా పరిసరాలలో, నేను పుట్టి పెరిగిన వాతావరణంలో, నేను తమిళ అయితే తమిళంలో మాట్లాడతాను, తెలుగు అయితే తెలుగులో మాట్లాడతాను, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడతాను. నేను అసలు ఏ చదువు రానటువంటి పల్లెటూరు వాడిని అయితే ఆ భాషలోనే మాట్లాడతాను. జీవన్ముక్తుడిని అయి ఉండొచ్చు, కానీ వ్యక్తీకరించేటప్పుడు నా భావము, నా శరీరానికి ఏవి పరిమితులు, ఆ పరిమితిలోనే ఉంటాను జీవన్ముక్తుడైనా కూడా. అందుకే అందరూ ఎంతో మంది మహాత్ములు జీవన్ముక్తులు ఉన్నారు, కానీ వాళ్ళ బోధనలు, వాళ్ళ భాషలు, వాళ్ళ వ్యక్తీకరణలు, వాళ్ళ శరీర రూపాలు, వాళ్ళ భావ రూపాలు అన్ని వేరువేరుగా ఉంటాయి. ఎప్పుడూ మనసు శరీరం వేరువేరే, అంతా దైవమే అని మనసు శరీరపరంగా అనుకోవడం కుదరదు, జ్ఞానపరంగా కుదురుతుంది. అందుకని అంతా దైవమయమే, ఉన్నదంతా దైవతత్వమే అనుకునేటువంటి మహాత్ములు మీరు గమనించి చూస్తే, నిజమైన మహాత్ములు నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా కూర్చుంటారు. ఎక్కువ కదలికలు అసలు పెట్టుకోరు. శరీరానికి అవసరమైనటువంటి ఆహారము, మలమూత్ర విసర్జనలు, కాలకృత్యములు తప్ప ఇంకేమీ చేయరు అసలు. ఒకవేళ తన ఎదురుగా మనుషులు కనపడుతున్నారు కాబట్టి పాపం దేహభావన, మనకు కూడా ఉందిగా దేహభావన, జీవన్ముక్తుడికే ఉంటుంది, వాళ్ళకి ఉంది. పాపం ఈ జ్ఞానం వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవరైనా ఎక్కువగా అభ్యర్థించి వాళ్ళని ప్రార్థిస్తే
తాను పొందిన జ్ఞానాన్ని ఎలా పొందొచ్చో క్లుప్తంగా చెప్పి ఊరుకుంటారు. అంతే తప్ప అది ఒక కార్యంగా దేశాన్ని ఉద్ధరించేస్తాను, ప్రపంచాన్ని ఉద్ధరించేస్తాను, అందరికీ మేలు చేసేస్తాను, మొత్తం భూగోళాన్ని మార్చేస్తాను, ఆత్మమయం చేసేస్తాను, నాది అద్వైత సిద్ధాంతం, వాళ్ళది విశిష్టాద్వైతం, వీళ్ళది ద్వైతం, నేను అద్వైత జెండాలు పాతేస్తానని తిరగరు. అలాగే నేను ఎవరిని విమర్శించట్లా. నా మతం, నా దేవుడు, నా గురువు, నా బోధ, నా విధానం, నా పద్ధతి అని తిరగరు. ఎందుకని అంతా దైవమయమే అన్నప్పుడు నీకు భిన్నంగా ఏం కనపడుతుంది? ఇక్కడ భిన్నంగా కనపడాలంటే శరీర భావంలోకి రావాలి, భిన్నంగా కనపడాలంటే మనోభావంలోకి రావాలి. ఆ భిన్నత నీకు బాగా కనపడుతున్నప్పుడు నా మతమే గొప్పదంటావు, నా మార్గమే గొప్పదంటావు, నా దేవుడే గొప్పడు అంటావు, నా విధానమే గొప్పదంటావు, నేను చెప్పేదే కరెక్ట్ అంటావు, వాళ్ళందరూ చెప్పేది తప్పు అంటావు. నువ్వు ఈ మాట్లాడుతుందంతా ప్రపంచాన్ని ఉద్ధరిస్తానంటావు, ప్రపంచానికి మేలు చేస్తున్నానంటావు, ప్రపంచం అంతా నా కార్యాల కోసం ఎదురు చూస్తుందంటావు, నేను ఒక అవతార పురుషుడిని అంటావు, నాకు అప్పగించబడి నేను చేస్తానంటావు, భగవంతుడిని నీ పని చేయడానికి పంపాడంటావు, నేను భగవదంశ అంటావు, నీ ఇష్టం ఇక ఏమైనా అంటావు, గురువుని అంటావు, మహాత్ముడిని అంటావు. ఎప్పుడంటావు? ఇవన్నీ మనోభావంలో నువ్వు అనుకుంటున్నావు, శరీర భావంలో ఉన్నావు. అప్పుడే నువ్వు ఎన్ని చెప్పగలవు. అంతా దైవమయమే అన్నప్పుడు చెప్పడానికి అసలు ఏముండదు. నిశ్చల స్థితిలో ఎలా చెబుతావు, ఎవరికి చెబుతావు? అందుకని జీవన్ముక్త స్థితిని పొందిన వాళ్ళు మనోభావంలో, శరీర భావంలో ఎలా ప్రవర్తిస్తారు అన్నది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మహాత్ముడు స్టోరీ చెబుతున్నా, ఆ మహాత్ముడు ఊరు చివరుండి అందరికీ ఉపన్యాసాలు చెప్తాడు. వాళ్ళు వచ్చినప్పుడు మిగిలినప్పుడు సాధన చేసుకుంటాడు ఆయన అని చెప్పాను. వాళ్ళు ఎంత భిక్షాన్నం తెస్తే తిని అక్కడే పడుకుంటాడు, అక్కడే ఉంటాడు, అసలు నిశ్శబ్దం మొత్తం. అక్కడ జంతువులు తిరుగుతూ ఉంటాయి, అన్నయ్య, కుక్కలు అలాంటి. ఒక సందర్భంలో ఈయన కోసం ఎవరో టిఫిన్ తెచ్చిపెట్టారు. అక్కడ చిన్న టిఫిన్ తెచ్చిపెట్టారు. ఏంటి? ఒక రొట్టి, కొంచెం నెయ్యి, కొంచెం పచ్చడి. ఆయన టిఫిన్ తినాలి. ఏదో వాళ్ళు వెళ్ళిపోయినాక తింటాడు ఆయన. సరే, ఆయన టిఫిన్ తినే టైంకి తిందామని వస్తుంటే ఒక కుక్క వచ్చి ఆయన తింటున్న రొట్టెని తింటుంది. ఆయన దూరం నుంచి చూశాడు. ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆయన్ని చూసి కుక్క భయపడి ఆ రొట్టె నోటితో పట్టుకొని పారిపోయింది. ఆయన, అయ్యో నేను అనవసరంగా దగ్గరకు వచ్చాను, పాపం అది పారిపోయింది. ప్రాణశక్తి పరంగా అంత దైవమయమే కదా, శరీరం కుక్క రూపం అంతేను, దానికి నా అలాంటి ఆకలే కదా ఉండేది, నాకేదో ఊరు వాళ్ళు తెచ్చి పెడతారు, పాపం దానికి ఎక్కడ దొరుకుతుంది, అదే రొట్టె తీసుకు పారిపోయింది, నేనేదో దాన్ని కొడతానికి వస్తున్నాను అనుకుంది, పాపం దానికి తెలియకని. ఈయన ఏం చేశాడంటే ఆ ప్లేట్లో మిగిలిన రొట్టె ముక్కలు, ఆ పచ్చడి, ఆ నెయ్యి పట్టుకొని కుక్క వెనక పరిగెత్తడం మొదలుపెట్టాడు. దాన్ని ఆగు 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 అంటున్నాడు ఆయన. దాని వెనక ఈయన పరిగెత్తాడు. ఈయన ఉద్దేశం ఏంటి? ఈ మిగిలిన రొట్టె కూడా దానికి పెడదాం, ఈ నెయ్యి వేసి పెడదాం, ఈ పచ్చడి కూడా వేసుకుంటే అది చక్కగా రుచికరంగా తింటది, నేను రుచికరంగా తింటున్నాను కదా, నాకేమైంది, ఒక పూట కావాలంటే మళ్ళీ ఊళ్ళో వాళ్ళు అడిగితే తెచ్చి పెడతారు, లేదా ఒక పూటకు పెద్ద విశేషమేముంది, నాకు లోటు లేదని. అంతా దైవమయమే అన్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? అక్కడ అది కుక్కని ఆయనకు కూడా తెలుస్తుంది, అది శరీర భావనే. పాపం దానికి కూడా ఆకలి ఉంటుంది కదా అని భావిస్తుంది, అది మనోభావనే, తనలో కలిగిన మనోభావనే. కానీ ఇక్కడ దానికి పాపం ఆకలి తీర్చేవాళ్ళు లేరు, నాకు ఆకలి తీర్చేవాళ్ళు ఉన్నారు. దానికి ఎంత ఆకలి లేకపోతే పాపం అది ఎలా వచ్చి తింటుంది, దాని ఆకలిని ఎందుకు భంగపరచటం, దీన్ని కూడా తీసుకెళ్లి దానికి పెడదాము అని ఈయన కుక్క వెనక పెడుతున్నాడు. ఈయన వెనకబడటం చూసి కుక్క ఇంకా పారిపోతుంది. ఎందుకని? కుక్కకి గ్రహించండి, కుక్కకి ఇక్కడ ఆత్మభావన లేదు. కుక్క జీవన్ముక్తురాలు కాదు, జీవన్ముక్తుడు కాదు. కుక్కకి జీవన్ముక్తి రాలా, తనలో ప్రాణశక్తిని చూసుకోవాలి. అది కేవలము శరీర భావంలో ఉంది, కేవలము మనోభావంలో ఉంది. నేను ఆ రొట్టె ముక్క ఎత్తుకుపోయానని నన్ను కొడటానికి వస్తున్నాడు, నా వెనక పడుతున్నాడు, నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు అని అది విపరీతంగా పరుగు పెట్టేస్తుంది నోట్లో రొట్టె ముక్క పెట్టుకొని. ఇలా వస్తువుల కోసం, కోరికల కోసం, పనుల కోసం అవి మంచివా చెడ్డవా తీసిపారేయండి. పుణ్యము బంగారపు సంకెళ్ళు, పాపము ఇనప సంకెళ్ళు అన్నారు. మత ప్రచారాలు కావచ్చు, మార్గ ప్రచారాలు కావచ్చు, దైవ ప్రచారాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తాను అన్న భావన, ఏదో చెయ్యాలన్న భావన, చెడులో కలిగినా మంచిలో కలిగినా కుక్క రొట్టెని పట్టుకుపోవటం లాంటిది.
చెడుగా అయినా ఇతరులను బాధపెట్టి లాక్కుపోయాను, లేదు మంచి చేస్తానని. మంచి ఎలా చేస్తావు నువ్వు? మళ్ళీ 4 మాటలు చెప్పి ప్రజలందరినీ డబ్బులు ఇవ్వమంటావు. నువ్వు మంచి చేయాలండి, ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? ఇప్పుడు చేస్తున్న మహాత్ములందరినీ గమనించండి. నేను విమర్శించటంలా జీవన్ముక్త స్థితి మీకు అర్థం అవడానికి చెబుతున్నా, అనంత ఆత్మస్థితి అర్థం అవడానికి చెబుతున్నా. వాచా వేదాంతికులం కాదు, అనుభవ వేదాంతికులం అవ్వాలి అనేదానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అర్థం అవడానికి చెబుతున్నాను తప్ప ఎవరిని కించపరిచే ఉద్దేశం అసలు నాకు లేనే లేదు. నేను అసలు అతి సామాన్యుణ్ణి, ఆ మహాత్ముల పాదధూళికి కూడా సరిపోను. కానీ సత్యం చెప్పుకునేటప్పుడు, చదువు చెప్పుకునేటప్పుడు చదువు నిజంగానే చెప్పుకోవాలిగా. అది అవుతామా అవ్వా వేరే విషయం. ఇప్పుడు మహాత్ములు అనేక మంది ఉన్నారు. హాస్పిటల్స్ కట్టిస్తున్నారు, చదువులు చెప్పిస్తున్నారు, లేనోళ్ళకి తిండి పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు, బోల్డ్ సేవలు చేస్తున్నారండి ప్రపంచవ్యాప్తంగా. ఓకే, నేను కూడా ఒప్పుకుంటున్నా. ఆ సేవలకి డబ్బులు ఎక్కడే? వాళ్ళకే. సామాన్య ప్రజలు కష్టపడిన వాటిని కొంతమంది మహాత్ములు వాళ్ళ దర్శనాలకు టికెట్లు పెట్టారు, వాళ్ళ ఉపన్యాసాలకు టికెట్లు పెట్టారు, వాళ్ళు రచించిన పుస్తకాలు అమ్ముకుంటున్నారు, అనేక వస్తువులు అమ్ముకుంటున్నారు, వ్యాపారాలు పెట్టారు. ఏంటి? దేవుడు వ్యాపారాలు. ఆ దేవుడు బొమ్మలు అమ్ముతారు, దేవుడికి సంబంధించినవి అవుతారు. వాళ్ళకు ఒక సంస్థ పెట్టుకున్నారు, ఆ సంస్థ తరపున సమస్త మానవాళికి అవసరమైనటువంటి వ్యాపారాలు చేస్తారు. దేవుణ్ణి అమ్ముతారు, వస్తువులు అమ్ముతారు, భౌతిక వస్తువులు అమ్ముతారు, దైవ వస్తువులు అమ్ముతారు. అలాగే డొనేషన్లు తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళ దర్శనాలకు రేట్లు పెడతారు, టికెట్లు పెడతారు. మళ్ళీ వాళ్ళు ఏదో కోర్సులు అనేకం తయారు చేసి ఈ కోర్సులు ఇంత డబ్బు కట్టిన వాళ్ళకే నేర్పుతామని చెబుతారు. ఒక రకంగా తెల్లారి లెగిస్తే మొత్తంగా ప్రపంచ ప్రజలందరికీ మొత్తం సందేశాలు పంపుతూ ఉంటారు. అంటే వాళ్ళ ద్వారా డొనేషన్లు ఇవ్వండి, అన్నదానం పెడుతున్నాం, మీ సెల్ ఫోన్లకు వస్తాయి. నా సెల్ ఫోన్లకు రోజు బోల్డ్ సంస్థల నుంచి వస్తాయి. ఎందుకంటే నేను ఆ గురువులు వాళ్ళందరి చుట్టూ ఎప్పుడో గత కాలంలో తిరిగి ఉన్నా. అనేక చోట్లకు మా పిల్లల్ని పంపున్నా, చూసి రండి అని. మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. నిత్యం విరాళాలు పంపమంటారు. ఇప్పుడు శివరాత్రి వచ్చింది, అన్నదానాలకు పంపండి అని కొన్ని 100 మెసేజ్లు ఉంటాయి. తప్పు కాదు నేను అనేది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు కూడా అంతా దైవమయమే అంటే అసలు ఎవరికి అన్నం పెడతావు? నువ్వెందుకు పెడతావు? అది శరీర భావన కదా అన్నం పెట్టాలనేది, అది మనోభావన కదా. భావం కదిలింది కదా నీకు, నాకంటే వేరు భిన్నంగా ఉన్నారని. అంటే ఇప్పుడు మహాత్ములైనా మహనీయులైనా ఈ కుక్క రొట్టె ముక్కను ఎత్తుకుపోయినట్టు చెడ్డ పనులు చేసేవాళ్ళు చెడుగా ఎత్తుకుపోతున్నారు, మంచి పనులు చేసేవాళ్ళు మంచి పేరులతో ఎత్తుకెళ్తున్నారు. జనం దగ్గర డబ్బులు ఎత్తుకెళ్ళటమే చెడ్డోడైనా మంచోడైనా చేసేది. చెడ్డోడు మోసంతో లాక్కున్నాడు, వీళ్ళు దైవం పేరుతో తీసుకుంటున్నారు, మళ్ళీ ఇంకోళ్ళు ఎవరికో పెడుతున్నారు. ఆ పెట్టేటప్పుడు మళ్ళీ మీరు గమనించి చూడండి, సంస్థలు పెట్టుకున్న మహాత్ములు అందరూ కూడా తీసుకుంటున్న డబ్బులు సామాన్య ప్రజల దగ్గర నుంచి, వ్యాపారాలు చేస్తూ సంపాదిస్తున్న డబ్బులు సామాన్య ప్రజల దగ్గర నుంచి. కానీ మళ్ళీ వేరే సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి, ఇతరులకి మేలు చేసేటప్పుడు వాళ్ళ పేరుతో చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫోటో, వాళ్ళ బొమ్మ, వాళ్ళ సంస్థ ఉంటుంది. ఎందుకు? డబ్బులు వాళ్ళే కాదు. ఎంత చిత్రంగా ఉంటుంది ఇది. ఎవరన్నా ఆలోచించారా? ఇది జీవన్ముక్త స్థితేనా? ఇదంతా దైవమయమేనా? దీన్ని దైవమయమని నమ్మించినప్పుడు, మనం దాన్ని నమ్ముతున్నప్పుడు మనం కూడా అలాగే తయారవుతాం. లాభం చూసుకుంటాం, శరీర లాభం చూసుకుంటాం, మనోలాభం చూసుకుంటాం, అంత దైవమయమే అంత దైవమని వాచా వేదాంతికులుగా తయారవుతాం. అదే విషయంలో ఇలాంటి వ్యాపారాలు చేయని, డబ్బులు స్వీకరించని, అసలు డబ్బుతో అవసరమే లేని, అసలు ఎటువంటి విధానాలు క్రియేట్ చేయని మహాత్ములు ఉన్నారా అంటే ఎందుకు లేరు? వాళ్ళు ఉన్నారు కాబట్టేగా ఈ చెప్పుకోవాల్సి వచ్చింది. ఓ రమణ మహర్షి అలాగే కూర్చున్నారు. 14-15 ఏళ్లకి ఆయన అరుణాచలం వచ్చారు. ఆయన శరీరం వదిలే వరకు అక్కడే ఉన్నారు. ఏనాడు ₹1 ఎవరిని అడగలేదు, తీసుకోలేదు. అసలు ఎవరైనా ఇంత భిక్ష పెడితే కరతల భిక్ష అంటే 2 చేతులు చాస్తే ఆ 2 చేతుల్లో ఎంత పట్టిందో అంత తినేసి వెళ్ళిపోయారు. కనీసం ఆ చేతులు కడుక్కోలేదు, మూతి తుడుచుకోలేదు. ఆయనకు ఆ స్పృహ కూడా లేదు స్టార్టింగ్లో. అలాగే ఓ రామకృష్ణ పరమహంస అలాగే బ్రతికారు. ఉన్నారు, ఎందుకు లేరు మహాత్ములు? ఇప్పుడు ఈ కుక్క రొట్టె తీసుకుపోవటం ఎలాంటిదంటే, తానేదో చెయ్యాలి. ఇప్పుడు తన ఆకలికి కుక్కకేదో కావాలి, లేదా ఈ కుక్క పాపం వేరే కుక్కలకి పెడదాం అనుకుంది, రొట్టె పెట్టుకుపోయింది. మంచి కుక్కే అది, వేరే కుక్కలకి మేలు చేద్దాం అనుకుంది.
ఇక్కడ రెండుగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. తన ఆకలి కోసం ఎత్తుకుపోయింది, అది చెడ్డ కుక్క, దొంగ కుక్క. అంటే చెడ్డ మనుషులు ప్రజలను మోసం చేస్తారు, ఇదొక టైపు. మంచి మనుషులు ఇతరులకు మేలు చేస్తా ఉండకే ట్రై చేస్తారు, మహాత్ములు, గురువులు, పెద్ద పెద్ద సంస్థలు. వీళ్ళు ఇప్పుడు ఆ కుక్క మంచి కుక్క అనుకుందాం, ఎవరో నడవలేని కుక్క, ఎక్కడో కాళ్ళు లేని కుక్క, దానికి తెలిసిన తన స్నేహితుడు కుక్క ఎక్కడో ఉండిపోయింది, దానికి ఆహారం తీసుకెళ్ళాలి. అందుకని ఆ నడవలేని, కాళ్ళు లేని, కళ్ళు లేని ఆ కబోది కుక్క కోసం ఇది ఎత్తుకుపోయింది. ఎందుకని దానికి అంతే తెలుసు. అలాగే ఇతరులకు మేలు చేస్తామనే వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఇతరులైన సామాన్య ప్రజల నుంచే డబ్బులు తీసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి మేలు నువ్వు చేయటం ఎందుకు? అసలు మనుషులకే ఎక్కడ ఉన్నోళ్ళకి అక్కడ. అంటే మేలు చేయొద్దని నేను చెప్పట్లా. నువ్వు నిజంగా జీవన్ముక్తుడు అయితే, నువ్వు నిజంగా జీవన్ముక్తురాలు అయితే, నీ సంస్థ పేరు వేసుకొని, నీ బోర్డు వేసుకొని, నీ ఫోటో వేసుకొని, నీ బొమ్మ వేసుకొని, నీ రంగు వేసుకొని మేలు చేయటం ఎందుకు? నీ కాదుగా డబ్బులు, నువ్వు వ్యాపారం చేసావు, ఎవరి దగ్గర సంపాదించావు, దేవుడి పేరు మీద సంపాదించావు, డొనేషన్లు తీసుకున్నావు, దక్షిణలు తీసుకున్నావు. అప్పుడు ఇంత ప్రాసెస్ చేసే బదులు చక్కగా ప్రజలందరికీ బోధించి ఆ ప్రజల్ని, అంటే ఎవరు నీకు డబ్బులు ఇస్తున్నారో అదే ప్రజల్ని, అయ్యా మీ చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళందరికీ సాయం చేయండి, మేలు చేయండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, అదే విషయాన్ని షిరిడి సాయిబాబా అని ఆయన చెప్పారు. ఆయన తన దగ్గరికి వచ్చిన భక్తులకు ఆయన ఏం చెప్పారో తెలుసా? నీ వసారాలో ఇతరులను కూర్చోండు నువ్వు. అంటే పూర్వం బాటసారులు అలా ప్రయాణిస్తూ వెళ్ళినప్పుడు ఇంటి ముందు అరుగులు ఇళ్ళు కట్టేవాడు. ఎందుకని? ఎవరైనా కాసేపు అక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకొని వెళ్తారని ఇంటి ముందు అరుగులు కట్టేవాళ్ళు. ఇప్పుడు తీసి పారేశారు. అసలు అరుగులే లేవు, గోడలు కట్టేసి కరెంటుకు ఫెన్సింగ్లు కూడా పెట్టుకుంటున్నారు. నీ వసారాలో ఇతరులను కూర్చోండు నువ్వు. అది జంతువు కానీ మనిషి కానీ ఎవరైనా సరే ఆకలితో దాహంతో నీ వద్దకు వస్తే వాళ్ళకి ఎంత నీరు, ఎంత ఆహారం పెట్టు. వస్త్రములు లేని వాళ్ళకి ఎంత వస్త్రం లేవు. నువ్వు చేయగలిగిన సహాయం నిరంతరం నీ చుట్టూ ఉన్న వాళ్ళకి చేస్తూనే ఉండు అని చెప్పాడు ఆయన. ఆయన ఏ సంస్థ పెట్టలే. షిరిడి సాయిబాబా అని ఆయన షిరిడీలో అంత వరల్డ్ ఫేమస్ ఎందుకయ్యారంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని పూజిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా అని ఆయన తెలుసు. ఎందుకో తెలుసా? ఏదో ఒకటి నీ ఇంటి ముందుకు వచ్చింది, ఒక కుక్క వచ్చింది, ఒక రొట్టె ముక్క పెట్టు, నువ్వు తినేది పెట్టింది అన్నం పెట్టు. ఓ పక్షి వచ్చింది, దానికి ఏం పెడతావు పెట్టింది నీళ్లు పెట్టింది గింజలి. ఓ మనిషి ఆకలితో వచ్చాడు, నువ్వు పెట్టగలిగిందే పెట్టింది అన్నం పెట్టు. అలా అందరికీ ఒకే ఉపదేశాన్ని మొత్తం సమూహంగా ప్రపంచానికి చెప్పేశారు. అంతేతప్ప మీ అందరూ నాకు డబ్బులు ఇస్తే నేను ఒక సంస్థను పెట్టి ఆ సంస్థ ద్వారా నేను అనుకున్నట్టు, నేను నిర్ణయించుకున్నట్టుగా ఎలా పెడితే మంచిది, ఏం పెడితే మంచిదని నా తెలివిని ఉపయోగించి, నా ప్రజ్ఞను ఉపయోగించి ఎలా ప్రజలకు నేను మేలు చేయాలి అని నేనే ఆలోచించి హాస్పిటల్ కట్టాలా, లేకపోతే ఇప్పుడు చదువు విద్యాలయాలు కట్టాలా, లేకపోతే వీళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వాలా, వాటి మీద నా బొమ్మ ప్రింటింగ్ ఎలా చేయాలి, నా పేరు ప్రింటింగ్ ఎలా చేయాలి, ప్రజలందరికీ నా సంస్థ పేరు, నా పేరు ఎలా తెలియాలి, ఈ పబ్లిసిటీ ఎలా చేసుకోవాలి అని షిరిడి సాయిబాబా ప్లాన్ చేసుకోవాలా. ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఆయనకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. పబ్లిసిటీ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ కాలంలో కొట్టుకుపోతారు, మిగలు ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది వచ్చారు వెళ్ళిపోతారు. అసలు వాళ్ళ పేరు కూడా ఉండదు కొంతకాలానికి. అక్కడ అనుకుంటున్నారు ఎన్నో సంస్థలు బూజు పెట్టిపోయినాయి. ఎవరైతే ఇప్పుడు జీవన్ముక్తులు, నిజమైన జీవన్ముక్తులు, ఇప్పుడు షిరిడి సాయిబాబా అనే వారికి వారి చరిత్ర ఆధారంగా చెబుతున్న విషయాలు. షిరిడి సాయిబాబా అనేవారు, ఆయన కూడా 16-17 సంవత్సరాల వయస్సు ప్రాంతంలో షిరిడి వచ్చారు. ఇంకా మరణ దశ వరకు అక్కడ ఉండిపోయారు, శరీరం వదిలే వరకు భిక్షాన్నంతోనే బతికారు. అయితే తదుపరి కాలంలో ఆయన ఎంత ఫేమస్ అయ్యారంటే, ఎంతమంది జనం ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే, వచ్చిన జనం అంటే 1980 ప్రాంతంలో 1900 అంటే ఈ 1900 ఇప్పుడు మనం 1920లో ఉన్నాం, ఒక 150 సంవత్సరాల వెనకాల మనం చెప్పుకుంటున్నాయన్ని. అప్పట్లో ఎంతమంది వచ్చేవాళ్ళంటే, బ్రిటిష్ గవర్నమెంట్ రూలింగ్ అప్పుడు వారి దగ్గరికి ఎంతమంది వచ్చేవారంటే, వచ్చిన భక్తులు ఇచ్చిన దక్షిణలు సుమారుగా రోజుకి 500 రూపాయల నుండి 3000 రూపాయల వరకు ఉండే. ఎప్పుడు 100 సంవత్సరాలు 125 సంవత్సరాల వెనకాల 1918లో ఆయన సమాధి చెందారు. 1900
50లో ఇట్లా మనం మాట్లాడుకుంటున్నాం అనుకోవచ్చు, 50లో 60లో సుమారుగా. అంటే అప్పుడు ఒక ఒడ్లు బస్తా 2 రూపాయలు అన్నట్టుగా వినికిడి ఎక్కడో గ్రంథాల్లో రాశారు. అంటే ఒక రోజుకి ఆయనకు వస్తున్న ఆదాయం, అంటే దక్షిణల రూపంలో భక్తులు ఆయన ముందు పెట్టెళ్తున్నటువంటి ఆదాయం ఈ రోజు లెక్కలోకి తీసుకుంటే లక్షలు. ఆ రోజు 500 నుంచి 3000 రూపాయలు అంటే ఈ రోజు లక్షలు. దాన్ని ఏం చేసేవారు తెలుసా? ఆయన తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పనిచేసేవాళ్ళు. తన చుట్టూ చాలా మంది ఆ షిరిడి ప్రజలు రోజు ఆయన దగ్గర కూర్చునేవాళ్ళు. అప్పుడు ఎవరుంటే వాళ్ళకి పనిచేసేవాళ్ళు, లేదా అనేక మంది పేదవాళ్ళు వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఆయన అడిగేవాళ్ళు ఆయన సాయం చేయమని, అందరికి ఇచ్చేసేవాళ్ళు. ఎంత ఇచ్చేసేవాళ్ళు అంటే సాయంత్రానికి ఆయన జేబులు ఖాళీ, ఏం ఉండే కాదు. ఆ డబ్బులు ఏనాడు తన సొంతానికి వాడుకునేవాళ్ళు కాదు, మళ్ళీ ఆయన భిక్షాన్నమే వెళ్ళి భిక్ష తెచ్చుకునేవాళ్ళు. ప్రతిరోజు ఎన్ని డబ్బులు వస్తున్నా ఎంత వస్తున్నా ఆ డబ్బుల్ని ఆయన అసలు వినియోగించుకోలేదు, సంస్థలు పెట్టలేదు, కట్టడాలు కట్టలేదు, ఏమీ చేయలేదు. చక్కగా వెళ్ళి మళ్ళీ భిక్షాన్నం తెచ్చుకొని ఆ భిక్షాన్నంలో తనకు కావాల్సింది తిని మిగిలింది అక్కడ పెట్టేసేవాళ్ళు. పిల్లులు కుక్కలు అన్నీ తినేసి ఎవరు ఎత్తుకుపోయినా ఆయనకేం బాధలేదు. చక్కగా భిక్షాన్నమే. ఏంటి, మొదటి రోజు నుంచి చివరి వరకు జీవన్ముక్తులు ఇలా ఉంటారు. అయితే వచ్చిన అందరికీ చెప్పారు, మంచి నేర్చుకోండి, మంచిగా ఉండండి, మీ చుట్టూ ఉన్న అందరికీ మీరే మంచి చేసేయండి అని. ఇలా మనం మీ ఇంట్లో మీరే మంచి చేయండి అని నేర్పచ్చు కదా. మీరందరూ నాకు డబ్బులు తెచ్చిస్తే నేను ఒక సంస్థ పెట్టి నేను మంచి చేయటం ఎందుకు, నా బొమ్మ వేసుకొని? ఎవరికాళ్ళకి మంచి నేర్పేయచ్చు కదా. చెప్పొద్దంటలా, జ్ఞానం చెప్పాలి. జీవన్ముక్తులు మాట్లాడబోతే మనకు జ్ఞానం ఏడ తెలుస్తుంది. కానీ నిజమైన జీవన్ముక్తులు ఇలా ఉంటారు. ఇప్పుడు రమణ మహర్షి నిజమైన జీవన్ముక్తుడైన, ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు. మీరు ఎన్ని రీసెర్చ్లైనా చేసుకోవచ్చు, వెళ్ళి ఎన్ని ఆధారాలైనా మీరు అక్కడ దొరికితే మీకు ఆయన ఎంత ప్రశాంతంగా బతికారు. అరుణాచలం వెళ్ళిపోండి, రమణ మహర్షి గురించి కొన్ని 100,000 గ్రంథాలు ఉన్నాయి, చదువుకోండి. అయితే ఆయన ఎంత నిరాడంబరంగా బతికారు అంటే రమణ భగవానులు మంచి చెప్పలేదని చెప్పారు. ఏం మంచి చెప్పారు తెలుసా? నాయనా, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో. శరీరం అనే భ్రాంతిలో అక్కడ ఆగిపోతున్నావు. నువ్వు శరీరం అన్నది నిజమే, కానీ శరీరం అనే దాంట్లోనే పర్మనెంట్గా ఉండిపోతున్నావు కాదు. నువ్వు అనంత ఆత్మశక్తివి. శరీరాన్ని దాటాలి, మనస్సుని అంటే భావస్థితిని దాటాలి, మనస్సుని దాటాలి. నీ ప్రాణశక్తిని తెలుసుకో, అదే అనంత ఆత్మశక్తి. నేను దాన్ని తెలుసుకున్నాను. అలా నువ్వు నీ ప్రాణశక్తిని తెలుసుకుంటే నాబోటి వాళ్ళతో నీకు అసలు పనే లేదని చెప్పారు. మా చుట్టూ తిరగక్కర్లేదని చెప్పారు. గురువులని మహాత్ములని మా చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. ఒకవేళ నీ ప్రాణశక్తిని తెలుసుకోవటానికంటే నిన్ను నువ్వు తెలుసుకోవటానికి నువ్వేమన్నా అడుగుతావా? అడుగు, చెప్తాను. శరీరపరంగా మనోపరంగా నువ్వేం అడిగినా నేను చెప్పలేను, నా దగ్గర మాయలు లేవు, మహిమలు లేవు, నేను ఎటువంటి మహిమలు మాయలు చేయలేను అని చక్కగా చెప్పారు. అదంతే, అదే ఆత్మబోధ, ఆయన చేసిన ఆత్మబోధ. అలా నిజమైన జీవన్ముక్తులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస అలాగే ఉన్నారు. మొదటి నుంచి చివరి వరకు ఆయన జీవితం పేదరికమే, ఓ చెరిగిపోయిన బట్టలే. కానీ ఆయన అనుసరించిన శిష్య గణం ఉన్నారు. ఆయన ఎంత స్థాయిలో జీవన్ముక్త స్థితిని ఉన్నారు, ఎంత స్థాయిలో బోధించారు అంటే, నాయన మీరు మీ జీవితాన్ని వృధా చేసుకోబాకండి, నిరంతరం సాధన చేసుకుంటూ ఆ మనస్సుని సరైన దారిలో పెట్టుకుంటూ ఆ జగన్మాతని అనంతతత్వాన్ని తెలుసుకోండి. జగన్మాత అంటే మొత్తం సృష్టి శక్తిని ఆయన జగన్మాతగా భావించుకున్నారు. మీరు ఆ తత్వంలోకి వెళ్ళిపోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని వాళ్ళందరి చేత దగ్గరుండి సాధనలు చేయించారు. ఆ సాధనల్లో శరీర మనోభావాలు, భావస్థితిని క్రియాస్థితిని ఎంత దాటారు శరీర మనోభావాలను అంటే, ఆయన సొంత శరీరంలో క్యాన్సర్ పుండు వచ్చింది గొంతులో. అక్కడ పుండు ఏర్పడిపోయింది, అందులో పురుగులు ఉన్నాయి. ఆ పుండులో ఒక పురుగు కింద పడిపోతే అంతా దైవమయమే కదా, ఈ పురుగు కూడా దైవమయమే కదా, దీనికి ఆహారం నా శరీరంలో ఆ పుండులో ఉన్న మాంసమే. ఆ పుండులో ఉన్న చీము, నెత్తురు, మాంసము తిని పురుగు బతుకుద్ది. కాబట్టి దీనిని దైవమయమైనప్పుడు ఇదెందుకు చనిపోవడం, కింద పడిన అదే పడిపోయింది, దాన్ని తీసి మళ్ళీ గొంతులో ఆ పుండులో పెట్టారట. అలా ఉంటారు జీవన్ముక్తులు. అది అంతా దైవమయమే అంటే అలా అనిపిస్తుంది వాళ్ళకి. అలాంటి శరీరం ఉంది ఆయనకి.
శరీరం ఉందని ఆయనకి తెలుసు. కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, ఆహారం తింటున్నారు, భావస్థితి ఉంది ఆయనకి. మనసు పనిచేస్తేనే శరీరం కదులుద్ది. ఇప్పుడు పురుగును చూశారు, ఆయన పురుగు శరీరం కనపడింది, తన శరీరం కనపడుతుంది, తన గొంతులోంచి అది కింద పడిందని కూడా తెలుస్తుంది. కానీ అది పురుగును మళ్ళీ దాని ఆహారం నా గొంతులోనే ఉంది కనుక, నా గొంతులో ఉన్న పుండే దానికి ఆహారం కనుక, అంతా దైవమయమే అయినప్పుడు దాన్ని ఎందుకు, ఆ జీవిని ఎందుకు బాధించడం? అది కూడా దైవమే కదా, అనంత ఆత్మస్వరూపంలో భాగమే కదా, ఈ పురుగు రూపం ధరించిందని తిరిగి దాన్ని లోపల పెట్టారు. అక్కడ శరీర భావం ఉంది, మనోభావం ఉంది, అంతా దైవమయమే అన్న జ్ఞానభావము ఉంది. అలా ప్రవర్తిస్తారు. కాబట్టి ఎవరు ఎవరిని గుర్తించలేరు అని ఎందుకు చెప్పాను ఇక్కడ అంటే, ఎవరు మోక్షాన్ని పొందారు, ఎవరికి జీవన్ముక్త స్థితి ఉంది అని ఎవరు గుర్తించలేరు. ఎందుకని అంటే వాళ్ళ పనులను బట్టి ఉంటుంది. పనులు చూసి గుర్తిద్దామంటే మన దగ్గరికి కొంతమంది యాక్షన్ కూడా చేయొచ్చు. అందుకని ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అందుకని ఇక్కడ ఆధ్యాత్మికము, వ్యక్తిగతము చాలాసార్లు చెప్పాను. మీరు ఎవరినో చూసి మోసపోవద్దు, ఎవరినో నమ్మి మోసపోవద్దు. అలానే అందరి దగ్గర మంచి తీసుకోండి, అన్ని చోట్ల మంచి తీసుకోండి. మంచిని ఎక్కడైనా గ్రహించవచ్చు, తప్పే ఉంది అందులో. ఎవరి దగ్గరైనా మంచిని తీసుకోండి. కానీ జీవన్ముక్త స్థితి ఇలా ఉంటుందని నాటకీయతగా వాళ్ళలాగా మనం జుట్లు పెంచేసుకొని, జడలు కట్టేసుకొని, రకరకాలుగా గోళ్లు పెంచేసి, మనం కూడా ఏదో గోచీలు పెట్టేసుకొని, లేదా పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని, లేదా రంగురంగుల డ్రెస్సులు వేసుకొని ఏదో ప్రజల్ని ఆకర్షిద్దాం, నాకు జీవన్ముక్త స్థితి వచ్చిందని చెబుదాం, నేను జీవన్ముక్తుడిని అయిపోయానని చెబుదాం, మీ అందరినీ ఉద్ధరిస్తానని చెబుదాం అంటే అసలు నేను జీవన్ముక్తుడినే కాదు. ఎందుకని ఆ భావనే కలగదు నాకు. అలా కలిగింది. జీవన్ముక్తులు మాట్లాడబోతే మనం ఇవన్నీ మాట్లాడుకోలేంగా. అప్పుడు ఎలా ఉంటారంటే, ఓ రమణ మహర్షిలో, ఓ రామకృష్ణ పరమహంసలో, ఓ షిరిడి సాయిబాబాలో ఉంటారంటే. వాళ్ళు ఏం చేయలే, వాళ్ళు అసలు ఏమీ చేయలే. మేలకుండా కూర్చున్నారు, ఇంత భిక్షాన్నం తిన్నారు, వచ్చిన వాళ్ళకి 2 మంచి మాటలు చెప్పారు. వాళ్ళు ఏ ప్రజల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయలే, ఏ సంస్థలు పెట్టలే, వీళ్ళ దగ్గర తీసుకొని లేనోళ్ళకి సేవలు చేయలే. మళ్ళీ ఆ లేనోళ్ళకి పెట్టేటప్పుడు వాళ్ళ బ్రాండ్నేమో, వాళ్ళ సంస్థనేమో, వాళ్ళ బొమ్మలు వేసుకొని పెట్టలే. అలాంటి పెట్టేవాళ్ళని నేను విమర్శించట్లే, అసలు అది నాకు అనవసర విషయం. ఎవరికి నచ్చింది అది చేసుకోవచ్చు. జీవన్ముక్త స్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మిమ్మల్ని మీరు, నన్ను నేను జీవన్ముక్తుడిని నేను అనుకొని, నేను జీవన్ముక్తురాలని మీరు అనుకొని, ఎవరికాళ్ళు మీరు నేను జీవన్ముక్తురాలనే, నాకు అంతా అర్థమైపోయింది, తెలిసిపోయింది, శీర్షికలు ఎప్పటి నుంచో వింటున్నాను, శంకరాచార్యుల వారు రచించిన ఆత్మబోధ చదివేశాను, విద్యారణ్యుల వారు రచించిన వేదాంత పంచదశి చదివేశాను, యోగ వాసిష్టం చదివేశాను, వశిష్ఠ మహర్షి రాముల వారికి బోధించిన యోగ వాసిష్టం చదివేశాను, ఇలా అద్వైత గ్రంథాలన్నీ చదివేశాను, తెలిసేసుకున్నాను. అంటే చదివితే వచ్చేది వాచా వేదాంతము. మాటలు చెప్పడానికి పనికి వస్తుంది, ఆచరణకు పనికిరాదు. ఆచరణకు పనికి వచ్చే వేదాంతం ఎలా ఉంటుంది? అనుభవ జ్ఞానము. రమణ మహర్షి చెయ్యి మీద సర్కోమ కురుపు వచ్చింది, భుజం మీద క్యాన్సర్ పుండే, అది కూడా రామకృష్ణ పరమహంసకి గొంతులో వచ్చింది, ఈయనకి భుజం మీద వచ్చింది. దీన్ని సర్కోమా అని పిలిచారు, క్యాన్సర్ పుండు. దానికి 3 సార్లు ఆపరేషన్ చేశారు, కత్తులతో కోస్తూ డాక్టర్లు, ఆయన భక్తులైన డాక్టర్లు. అయ్యా మీరు భరించలేరు, శరీరంతో కత్తులతో కోస్తాము మీ శరీరాన్ని, మీరు ఆ నొప్పి తట్టుకోలేరు, ఈ పుండుని తొలగించేస్తాము, మీరు భరించలేనంత బాధకు లోనవుతారు, మత్తు మందు ఇస్తామన్నారు. అంటే ఆయన అన్నారు, అయ్యా నేను అసలు ఈ శరీరమే కాదు, నేను అనంత ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపం అయితే ఈ శరీరం ఏంటి, శరీరానికి ఓ పుండు ఏంటి, దాన్ని మీరు కోయటం ఏంటి, మళ్ళీ కోయటానికి దానికి మత్తు ఇవ్వటం ఏంటి, ఏ మత్తు అక్కర్లేదు, కోస్తామంటారా కోసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, మత్తు అయితే నాకు అవసరం లేదు అన్నారు. అలా మత్తు ఇవ్వకుండా కోశారు, ఆ పుండుని తీసేశారు, కట్లు కట్టారు, అన్నీ చేశారు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అక్కడే పుండు వచ్చింది, మళ్ళీ దాన్ని కోశారు, అప్పుడు మత్తు ఇవ్వలేదు, మత్తు వద్దన్నారు, మళ్ళీ కట్లు కట్టారు, రక్తం అలా వరదలై కారిపోయేది. మళ్ళీ 3వసారి వచ్చింది, మళ్ళీ 3వసారి చేశారు, అప్పుడు మత్తు తీసుకోలేదు. జీవన్ముక్తులకి ఇలా ఉంటుంది, జీవన్ముక్తులు ఇలాగే ఉంటారు. అలా అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, నేను మందులు వేసుకోను, నాకు అక్కర్లేదు, భగవంతుడు తగ్గించేస్తాడు, ఇలాంటి పిచ్చి భ్రాంతులకు వెళ్ళకుండా. ఆయనకి మరణ భయం లేదు. మనం శరీర భావంలో ఉన్న అందరం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని డాక్టర్ యొక్క విజ్ఞానం కూడా సృష్టి అందించింది.
మందుల విజ్ఞానం కూడా సృష్టి అందించింది. సృష్టిలో ఉన్నదేగా మనకు విజ్ఞాన రూపంలో వస్తుంది. దాన్ని మనం శరీర భావనలో ఉన్నప్పుడు తప్పకుండా ఎవరికాళ్ళం వెళ్ళి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకొని వీలున్నంత జబ్బులు తగ్గించుకొని జాగ్రత్తగా హాయిగా బతుకుతూ అనంత ఆత్మతత్వానికి సంబంధించినటువంటి మనలో ఉన్న మన ప్రాణశక్తికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక చదువుని ఆత్మజ్ఞాన చదువుని కొద్ది కొద్దిగా చదువుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ముందు శరీరపరంగా క్రియాత్మకంగా శరీరాన్ని మంచిగా కదుపుతూ నేర్చుకుంటాం. అంటే క్రియలు మంచి చేస్తాం. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనసు భావాత్మకం కాబట్టి భావించుకుంటుంది, ఊహించుకుంటుంది. కాబట్టి భావాలు మంచిగా ఊహించుకునేలా మంచిగా ఉండేలా ప్రయత్నించుకొని మంచిగా మార్చుకుంటాం. క్రియాత్మకంగా భావాత్మకంగా మనలో ఉన్న చెడుని తొలగించుకుంటే తప్ప నిశ్చల స్థితి అయినటువంటి ప్రాణశక్తిలోకి వెళ్ళి అందులో కూర్చునేటువంటి అర్హత రాదు, దారి దొరకదు. అలా స్లోగా వెళ్ళాలి. అంతే తప్ప పుస్తకాల్లో చదివేసి గురువులు ఎలా చెప్పారు అనుకోమన్నారని నేను అనుకున్నానని అనుకేసుకొని, అంటే అనుకుంటున్న వాళ్ళని తప్పంటలా. మీలో ఈ లక్షణాలు ఈ స్థితులు ఉంటే కరెక్టే, మీరు అన్ని ఓర్చుకోగలిగితే కరెక్టే, మీరు అన్ని భరించగలిగితే కరెక్టే, మీకు అందరూ సమత్వంతో కనపడుతుంటే కరెక్టే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వారికి భార్య ఉంది, వివాహం చేసుకున్నారు. కానీ మొత్తం జగన్మాతమయమే అంతా దైవమయమే ఈ సృష్టి అన్న భావన చేత ఆయనకి తన భార్య మీద కామ కోరికలు అసలు కలగలేదు. ఆవిడ ఎదురుగుండానే ఉంది. మరి మనం అలా ఉండగలమా? ఇంకెంత గొప్పతనం అంటే ఆయన భార్య కూడా అటువంటి వారే, ఆయన స్థాయిలో ఉన్నవారే. ఆవిడకు కూడా తన భర్త పట్ల కామభావన కలగలేదు. అన్ని చేసి పెట్టేవాళ్ళు, వంట వండి పెట్టేవాళ్ళు, అన్ని చేసి పెట్టేవాళ్ళు. కానీ ఇరువురికి శారీరక ఆకర్షణ కలగట్లా, భార్యాభర్తలే అయినా కామ కోరిక కలగట్లా. ఎందుకని? అంతా దైవమయమే అన్న భావనలోకి వెళ్ళినప్పుడు కామభావన హరించుకుపోయింది, మనుషులు కనపడుతున్నారు. అలా అంతా దైవమయమే అన్న భావనలోకి వెళ్ళినప్పుడు, ఆత్మజ్ఞాన భావన కలిగినప్పుడు, అనంత ఆత్మశక్తి ఎరుక కలిగినప్పుడు, జ్ఞానోదయం అయినప్పుడు, మోక్షం కలిగినప్పుడు, ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడు ఇలాగే ఉంటది. కామభావన ఎలా పోయిందో క్రోధభావన అలాగే పోద్ది, వేరు భావన అలాగే పోద్ది. మనుషులు వేరుగా ఉన్నారని తెలుస్తుంది, కానీ వేరు భావన పోద్ది. నేను తినేది కూడా వాళ్ళకి పెట్టేస్తాను. ఇప్పుడు కుక్కకు రొట్టెద్దామని పెరిగెత్తాడు ఆయన. మిగిలిన రొట్టె దానికి ఇచ్చేద్దాం, ఆ పచ్చడి ఇచ్చేద్దాం, ఆ కుక్క ఆ నెయ్యి ఇచ్చేద్దామని కుక్క వెనకబడ్డాడు ఆయన. పాపం నా వెనక తరుగుతున్నాడని తెలియక అది పారిపోయింది. అలా ఇప్పుడు రమణ భగవానులకి ఎలా అయితే మొత్తం అవసరం లేని విధంగా ఆపరేషన్లు జరిగినాయో, ఎందుకు జరిగినాయి? శరీర భావన లేదని చెబుతున్నారు ఆయన. అసలు శరీర ఉన్నదనే భావనే నాకు లేనప్పుడు, నేను అనంత ఆత్మశక్తిని అనే భావన నాకు ఉన్నప్పుడు మీరు దేన్ని కోస్తే కోసుకోండి నాకేంటి అన్నారు ఆయన. అది నిజంగా జరిగింది. అలాగే నిజంగా భార్య ఉంది, ఆయన కాపురం చేయలే. ఒక శిష్యుడు అనుమానం వచ్చి ఆయన మీద నిఘా కూడా వేశాడు. రోజు ఆయన అందరూ పడుకున్నాక అర్ధరాత్రి లేచి వెళ్ళిపోయేవాళ్ళు. ఇదేంటి ఈయన అర్ధరాత్రి రోజు లేచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని ఆయనతో ఉండే ఒక శిష్యుడికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి పక్కనే ఉన్నటువంటి, అంటే పక్కింట్లో ఎదురుగా ఉన్న ఇంట్లో ఉన్నటువంటి శారదామాత దగ్గర, అంటే ఆయన భార్య దగ్గరికి వెళ్ళి వస్తున్నారేమో చూద్దామని అక్కడ చెట్ల చాటు నుంచొని చూస్తున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఉంటారు, ఆవిడతో కాపురం చేసి తిరిగి వస్తారు, మనతో ఇలా అబద్ధం చెబుతున్నారు, నాకు కామభావన లేదని. కాదు, ఆయన అక్కడికే వెళ్తున్నారని పట్టుకుందామని నుంచున్నాడు. ఎందుకని అది మనలాంటి భావన, మనలాంటి సామాన్య భావన, శరీర భావన, మనోభావన, ఊహ కదా మనస్సు. నుంచొని ఆ ఇంటి వైపే చూస్తున్నాడు. ఈయన వెనక నుంచి వచ్చి అతన్ని పిలిచి ఏంటి ఎక్కడ నుంచున్నావు అని అడిగారు. ఇతను సిగ్గుపడిపోయాడు, కంగారు పడిపోయాడు, సిగ్గుపడిపోయాడు. అప్పుడు ఏంటి నాయన, ఎందుకు అలా కంగారు పడుతున్నావు, ఏమైంది, అర్ధరాత్రి ఎక్కడ ఎందుకు నుంచున్నావు నాయన అని అడిగారు ఆయన. అప్పుడు చెప్పాడు, అయ్యా మీరు రోజు శారదామాత దగ్గరికి అర్ధరాత్రి మేమందరం నిద్రపోయినాక వెళ్ళొస్తున్నారేమో, కాపురం చేస్తున్నారేమో, మాతో అబద్ధం చెబుతున్నారేమో, మీకు కామ కోరికలు లేవని నాకు అనుమానం కలిగి మిమ్మల్ని పరీక్షిద్దాం, పట్టుకుందామని ఇక్కడ నుంచున్నాను అన్నాడు. ఆయన సభాష్ అన్నాడు. నీలాంటి శిష్యులే ఉండాలి, గురువుని పరీక్షించి తెలుసుకోవాలి, గురువుని పరీక్షించి తెలుసుకోవాలి. నిజ గురువుకి డబ్బులు అవసరం ఉండదు. అదే మళ్ళీ రామకృష్ణ పరమహంస దగ్గర చెబుతాను, అది కూడా మీకు ఇప్పుడు అని. ఆయన అయ్యా లేదు, నేను రోజు ఈ తోటలోకి వెళ్ళి మీరందరూ ఉన్నప్పుడు మీ చేత సాధనలు చేయిస్తాను,
మీ అందరికీ ఏదో మంచి చెబుతాను, సాధనలు చేస్తాను, మీరు సాధనలు ఎలా చేస్తున్నారని పర్యవేక్షిస్తాను. మీ అందరూ నిద్రపోయినాక నేను నా సొంత సాధన చేసుకుంటాను. ఎందుకని నా స్థితిని చెదరగొట్టుకోకూడదుగా. నేను కూడా అనంత ఆత్మశక్తి జగన్మాతే సర్వము దైవమయమైన భావాన్ని సాధన చేసుకుంటాను వెళ్ళి. మళ్ళీ మీరందరూ మళ్ళీ మెలకువలోకి వచ్చి మీ అందరూ వస్తే మీ చేత సాధన చేస్తాను. అందువల్ల నా భావాన్ని దృఢపరుచుకునే సాధన చేసుకుంటున్నాను నేను, అది తగ్గకుండా. కానీ నువ్వు పరీక్షించడం మంచిది, అలా పరీక్షించే తెలుసుకోవాలి. నువ్వేం సిగ్గుపడకు, దాన్ని ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదని ఆయనే చెప్పారు. అలాగే డబ్బు అంటే నాకు పడదని చెప్పారు ఆయన. ఆయన చెప్పింది కీర్తి, కాంత, కనకం. ఆయన పురుషుడు కాబట్టి కాంత అన్నారు, స్త్రీలకి కీర్తి, కామము, కనకము అని చెప్పుకోవాలి. అక్కడ కీర్తి ప్రతిష్టలు జోలికి అసలు ఆయన చాలా మంది ఒక పిచ్చోడు ఏదో మామూలు వ్యక్తి అనుకునేవాళ్ళు. తర్వాత కాలంలో ఆయన శరీరం వదిలేసినాక ఆయన శిష్యులు రామకృష్ణ మిషన్ అని పెట్టి వివేకానందుడు ఇటువంటి వాళ్ళు ఆయన గూర్చి చెప్పబట్టి ప్రపంచానికి తెలిసింది. ఆయనేం ప్రపంచానికి తన ప్రచారం చేసుకోవాలో చేయమని అసలు చెప్పలే. ఆయన చాలా సాదాసీదాగా బతికారు. డబ్బు అంటే నాకు పడదని చెప్పేవాళ్ళు ఆయన. డబ్బు అంటే పడదంటాడు ఏంటి? అసలు డబ్బు అంటే పడకపోవటం ఏంటండి? డబ్బు తీసుకోకపోవడం వేరు, డబ్బు మీద ఆసక్తి లేకపోవడం వేరు. కానీ డబ్బు మీద ఆయనకి వ్యతిరేకత ఉంది, అంటే పడదు. అసలు ఆయన డబ్బు అనేది ఆయనకి ఆకర్షించకపోగా వ్యతిరేకిస్తుంది ఆయన మనసు. ఇదేంటి అలా చెబుతా? డబ్బు వ్యతిరేకం ఎవరికి ఉంటుంది? అది పదార్థం కదా, వస్తువు కదా, ఒక కాగితం కదా, ఒక నాణ్యం కదా, అదేం చేస్తుంది? ఆయన పరిశీలిద్దాం ఏం చెప్పింది కరెక్టో కాదని స్వయంగా వివేకానందుడే ఆయన కూర్చొని రోజు మాట్లాడేటువంటి ఓ చిన్న బొంత లాంటిది ఉంది. దాని మీద కూర్చొని అందరితో మాట్లాడతారు. ఆయన చుట్టూ అందరూ కూర్చుంటారు. ఆ బొంత కింద నాణ్యాలు ఉంచాడు, రూపాయి నాణ్యమే ఏదో ఉంచాడు, ఒకటో రెండో. ఎవరు? రామకృష్ణ పరమహంస లేనప్పుడు. మళ్ళీ మామూలుగా ఆయన వచ్చారు, కూర్చున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. అక్కడ వివేకానందుడు కూడా ఉన్నాడు, కూర్చున్నాడు. డబ్బు పడదంటాడు కదా, ఈయనేంటో చూద్దాం అనుకున్నాడు ఆయన. బొంత కింద ఎప్పుడైతే నాణ్యాలు ఉంచాడో రామకృష్ణ పరమహంస వచ్చి కూర్చొని అందరికీ ఏదో మంచి మాటలు చెబుతున్నారు, కాసేపు మాట్లాడుకుంటున్నారు అందరూ. ఒక 5-10 నిమిషాలు గడిచేటప్పటికి రామకృష్ణ పరమహంస వారి శరీరం మంటలు పుట్టడం మొదలుపెట్టింది. అయ్యా నాకు చికాకుగా ఉంది, విసుగ్గా ఉంది, నా శరీరం మంటలు పుడుతుంది, ఇక్కడ ఏదో నాకు సరిపడని వస్తువు ఏదో ఉన్నది, అదేంటో చూడండి అన్నాడు ఆయన. చూస్తే బొంతకాడ ఏం లేదు. బొంత చూశారు. లేదు లేదు, నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, దీని మీద నిలబడలేకపోతున్నాను, నా శరీరం మనసు పాడైపోతుంది, గజిబిజి అయిపోతుంది, గందరగోళం పడుతుంది, మనసు కూడా భావం గందరగోళం అవుతుంది, నాకు సరిపడనది ఏదో ఉంది, గమనించండి అని ఆయన లేచిపోయారు. ఇదంతా దులపండి, శుభ్రం చేయండి. అలా బొంత తీసి దులిపితే దానికని డబ్బులు ఉన్నాయి. వెంటనే రామకృష్ణ పరమహంస పక్కన డబ్బులు ఉన్నాయండి అని చెప్పారు. రామకృష్ణ పరమహంస, నాయన ఇక్కడ డబ్బులు ఎవరు పెట్టారని అడిగారు. వివేకానందుడు నేనే పెట్టాను అన్నాడు. ఎందుకు పెట్టావు నాయన అని అడిగారు. మీరు నాకు ధనం అంటే పడదు అంటారు కదా, ధనం తీసుకోకపోవచ్చు, ధనం మీద కోరిక లేకపోవచ్చు, ధనం మీద ఆసక్తి లేకపోవచ్చు, కానీ ధనం అంటే పడకపోవటం ఏంటి? అంత శరీర స్పందన ఉంటుందా అని నాకు అనుమానం వచ్చింది, అందుకని నేను పరీక్షిద్దామని పెట్టాను అన్నాడు. సభాష్ అన్నారు ఆయన. నాయన ఇలా పరీక్షించి గురువుని ఎన్నుకోవాలి, ఎవరిని పెడితే ఆయన గురువు అనుకోకూడదు. అంటే గురువు అని నువ్వు నన్ను ఏం చేసినా నేను చేసేదే ఉండదు. కాదే ఎవరిని పెడితే వాళ్ళని గురువులు అనుకుంటే, ఇప్పుడు డబ్బులు తీసుకునే వాళ్ళందరినీ గురువులు అనుకున్నావు అనుకో, నువ్వు డబ్బు వెనకబడతావు. స్త్రీలతో గడిపే వాళ్ళందరినీ గురువులు అనుకున్నావు అనుకో, నువ్వు స్త్రీలు వెనకబడతావు, లేకపోతే పురుషులు వెనకబడతావు. అంటే నువ్వు ఎవరిని గురువు అనుకుంటావో ఆ లక్షణాలు నువ్వు సేకరిస్తావు. అది అంతే తప్ప గురువులు తప్పని కాదు. కీర్తి ప్రతిష్టలు వెనకబడే గురువులను చూసావు అనుకో, నువ్వు కూడా అలా తయారవుతావు. ఎవరిని చూస్తే అదే కదా నీ అనుకరణ, అదే నిజమని నమ్మి నువ్వు కూడా అలా తయారవుతావు, అంతే తప్ప గురువులు తప్పని కాదు ఇక్కడ. అందుకని మంచి గురువుని ఎన్నుకోండి, నీకు నిరాడంబరతను నేర్పి, నీకు ధన పిచ్చి పోగొట్టి, నీకున్న కోరికలు పిచ్చి పోగొట్టి, నిన్ను ప్రశాంత నిశ్చల స్థితిలో కూర్చోబెట్టగలిగేది ఎవరు అంటే నిశ్చల స్థితిలో ఉన్నాడే. తానే డబ్బులు అవసరమై మంచి పనులు చేస్తాను నిరంతరం డబ్బులు తీసుకుని గురువు ఉన్నాడు అనుకోండి, మన గురువు గారే ఇన్ని వ్యాపారాలు చేస్తున్నారు, ఇన్ని డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు ఎంత అవసరం, మనమే గురువు గారికి బోల్డ్ డబ్బులు ఇస్తున్నాం అన్నప్పుడు నీకు డబ్బు కాంక్ష ఎందుకు పోద్ది? ఇంకా ఎక్కువ సంపాదించి మన గురువు గారికైనా ఇద్దాం అనుకుంటావు, ఇంకా ఎక్కువ వ్యాపారాలు చేద్దాం అనుకుంటావు. ఎప్పటికీ నీకు డబ్బు కాంక్ష పోదు, నువ్వు వ్యాపారాలు వదలవు, ఈ లోపల చావు వచ్చేస్తుంది.
అలాగే కీర్తి ప్రతిష్టల కోసం, తన బొమ్మల కోసం, తన ఫోటోలు, తన ముద్రలు, తన బొమ్మలు, తన సంస్థ, ఓ బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారైన గురువునో మాతాజీనో ఎన్నుకున్నావు అనుకోండి, నీకేమనిపిస్తుంది? మళ్ళీ నీ ఇంట్లో, నీ కుటుంబ సభ్యుల్లో, నీ బంధుమిత్రుల్లో నీ కీర్తి పెంచుకుందాం అనిపిస్తుంది. దానికోసం నువ్వు మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్లు తయారవడానికి ప్రయత్నాలు చేసుకుంటావు. నువ్వు ఏ గురువు వైపు వెళ్తున్నావో, ఎవరిని చూస్తున్నావో అదే నీకు సత్యమైపోద్ది. అందుకని నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వేంటో చెబుతానంటారు. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు అంటారు. అది మామూలు మనుషులకైనా అంతే, గురువులకైనా అంతే. ఎవరు ఏ గురువులను ఎన్నుకుంటారు, ఎవరు ఏ గురువులను అనుసరిస్తారు, ఎవరు వెనక పడతారు అంటే ఆయా గుణములు ఉన్నవాళ్ళు ఆయా గుణములకు సంబంధించిన గురువులను అనుసరిస్తారు. అంతే, సింపుల్. డబ్బులు, కీర్తి ప్రతిష్టలు, ఆడంబరాలు, అట్టహాసాలు కావాలనుకున్న వాళ్ళందరూ అలాంటి గురువుని అనుసరిస్తారు. ఆయన కూడా అయ్యే నేర్పుతాడు, ఆవిడ కూడా అయ్యే నేర్పుద్ది తన శిష్యులకి. అందుకని రామకృష్ణ పరమహంస చెప్పారు, జాగ్రత్తగా ఎన్నుకోండి అని. మరి ఆయన చూపించారు. ఆయనకి నిజంగా తెలియదు డబ్బులు అన్నట్టు. మరి ఒళ్ళు మంటలు పుట్టడం ఏంటి, మనసు గజిబిజి గందరగోళం అయిపోవటం ఏంటి? అలాగే భార్య ఉంది, జీవితకాలం దాంతోనే ఉంది, చిన్న వయసు నుంచి. ఆయనకి చిన్న వయసులోనే వివాహం అయిపోయింది. మరి ఆవిడతో కాపురం చేయకపోవడం ఏంటి? అసలు ఉండగలమా మనం? మన వల్ల అవుద్దా అంటే అవుతుంది. ఎవరికి అవుతుంది? అనంతాత్మశక్తి ఎరుకను పొందిన వాడికి, శరీర భావం దాటి మనోభావం దాటిన వాడికి అవుతుంది. నా బోటోడికి అందుకు అవుతుందంటే నేను దాటలేదు కాబట్టి. నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, నాకు భార్య ఉంది, పిల్లలను కన్నాను, నేను 2 పిల్లలు ఉన్నారు. సంసారం చేయకుండా ఎలా కంటాను? ఇప్పుడు కూడా నా భార్య నాతోనే ఉంది. నా పిల్లల మీద నాకు వాళ్ళని చక్కగా పెంచుకోవాలి, వాళ్ళని దారి చేయాలని కోరిక కూడా ఉంది. అందుకే నేను సామాన్యుడిని చెబుతాను. నేను సామాన్యుడిని ఎందుకు చెబుతానంటే నా గురించి నాకు తెలుసుగా. నేను మీతో మాట్లాడుతున్నది వాచా వేదాంతము. నేను మాటలతో వేదాంతాన్ని చెబుతున్నాను. అది కూడా బోల్డ్ మంది దగ్గర చదువుకున్నాను. ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహాత్ముల చరిత్రలు కొన్ని 100 చదివాను. నాకు అందుబాటులో ఉన్న గురువులు కొన్ని 100 మంది గురువుల దగ్గరికి వెళ్ళాను, తిరిగాను. ఎన్నో జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ చదివాను. అందులోంచి, ఆ చదువులోంచి, ఆధ్యాత్మిక చదువులోంచి, ఆత్మజ్ఞాన చదువులోంచి నాకు అర్థమైన విషయాలు మీతో పంచుకుంటున్నాను తప్ప, ఎప్పటికైనా నా భార్య ఉంది, నా భార్యను జాగ్రత్తగా చూసుకుంటాను. నా పిల్లలు ఉన్నారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నా పిల్లలకి, నా భార్యకి, నాకు, నా కుటుంబానికి, నా భార్య తల్లిగారు కూడా మా ఇంట్లోనే ఉంటున్నారు. ఆవిడని చూసేవాళ్ళు ఎవరు లేరు. వృద్ధాప్యం, ఆవిడకి చాలా పెద్ద వయసు, కళ్ళు సరిగ్గా కనపడవు, ఆవిడ్ని చూడాలి. మాకేదన్నా ఆర్థికంగా ఇబ్బంది వచ్చింది, బాధపడుతున్నాం, డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు కంగారు పడతాను. మా పిల్లలకి ఏమన్నా బాధలు వస్తే కంగారు పడతాను, నాకేమన్నా వస్తే కంగారు పడతాను, నా భార్యకి ఏమన్నా వస్తే కంగారు పడతాను. సాధారణ మనిషికి ఉండే కోరికలన్నీ నాకున్నాయి. అందుకే నేను సామాన్యుణ్ణి, ఎప్పటికీ నేను సామాన్యుణ్ణి. అలా అని నాకు తెలియదు అహం బ్రహ్మస్మి, నాకెందుకు తెలియదు? తెలుసు. అనుకోమన్నారు, అనుకో అంటే అనుకుంటే అయిపోతానా? అనుకుంటే ఎవరో అనుభవం పొందిన వాళ్ళు రామకృష్ణ పరమహంసలో, రమణ మహర్షిలో అలా అవుతారు. నేను అవ్వలేదు కనుక, నిజం చెప్పాలి కనుక నిజాయితీగా చెబుతున్నాను. ఇందులో నిజాయితీ ఏం లేదు. నేను అవ్వలేదు, నేను సామాన్యుణ్ణే. నా భార్య పిల్లలు ఉన్నారు, నాకు డబ్బు కావాలి, నాకు శారీరక బాధలు ఉన్నాయి, నా వయసు 55 ఏళ్ళు, శారీరక అనారోగ్యాలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి, కుటుంబ బాధలు ఉన్నాయి, సామాజిక బాధలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి. ఇంకెప్పుడు నేను ఏం చెప్పను? ఏ గొప్పతనం ఉంది నా దగ్గర? ఏం లేదు. మరి చెబుతున్నారుగా శీర్షికలు అంటే వాచా వేదాంతిని. నాకు అన్నీ తెలుసు, అనుకోవాలని కూడా తెలుసు. అహం బ్రహ్మస్మి అనుకోవచ్చు, అంత దైవమయమే అనుకోవచ్చు. అసలు శీర్షికలే చెబుతున్నాను మీకు నేను. కానీ వాస్తవ సత్యం ఏంటి అంటే, మీరు కూడా ఇలా భ్రమలో పడబాకండి. మీరు కూడా సామాన్యులైతే సామాన్యులనే గుర్తించండి, నేర్చుకోండి, చదువుకోండి. సామాన్యులైన నేనే వదిలేలేదే, నేను సామాన్యుడిని అని నేను వదిలేలే. మళ్ళీ ముందే చెబుతున్నా, నేర్చుకుంటున్నా, చదువుకుంటున్నా. నా 3వ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నా. శరీరము క్రియాస్థితి, మనసు భావస్థితి, ప్రాణశక్తి నిశ్చల స్థితి. అదే అనంత ఆత్మశక్తి స్థితి. అక్కడికి వెళ్తే ఏకత్వ స్థితి అర్థమవుతుంది. నిశ్చల స్థితిలో అనేకత్వం ఎందుకు ఉంటుంది? నిశ్చలత్వంలో ఏకత్వమే ఉంటుంది. అది చదువుకుంటూ మీతో పంచుకుంటున్నా. నేను సామాన్యుడిని అని చెప్పేది పచ్చి నిజం. ఎందుకంటే నేను ఆ స్థితిని పొందలేదు కనుక. మరి మీరు పొందారో లేదో చూసుకోండి. మీకు మీరే చెప్పేసుకొని, పుస్తకాలు చదివేసుకొని, అనుకొని, బోల్డ్ మంది గురువుల దగ్గరికి నేను వెళ్ళా. బోల్డ్ మంది గురువులు నన్ను పొగిడారు. దైవావతారులు అన్న వాళ్లే నాకు బోల్డ్ మంది ఆశీర్వాదాలు ఇచ్చారు. మహిమలు, మాయలు, దేవతలు, దేవుళ్ళు, దర్శనాలు ఇలాంటి కోకొల్లలుగా ఉన్నాయి.
నేను ఎన్నో ఒక పుస్తకం రాశానంటే అసలు నేను ఒక అవతార పురుషుడినో లేదా హిమాలయాల్లో తపస్సులు చేసి వచ్చిన యోగినో మీరు వచ్చేస్తారు నా దగ్గరికి. అయ్యే పుస్తకాలు రాసి ప్రచారాలు చేసుకుంటున్నారు అందరూ మహిమలు మాయలని. నాకు జరిగినటువంటి అనుభవాలు, నేను పొందినటువంటి అనుభవాలు, మహాత్ముల దగ్గర, గురువుల దగ్గర, దేవుళ్ళు దేవతల దగ్గర నేను పొందిన అనుభవాలు, నా ద్వారా నా చుట్టూ ఉన్నవాళ్ళు పొందిన అనుభవాలు, బోళ్ళు మంది బోళ్ళు పొందారు నాతో నా చుట్టూ ఉన్నవాళ్ళు. ఇవన్నీ చూసినాక ఇదంతా పెద్ద మనోమాయాజాలం అని అర్థమయ్యి ఆత్మజ్ఞానంలోకి వచ్చాను. అందుకే మహిమలో మాయలన్నీ మనోలోకము అని చెబుతూ ఉంటాను. నా చదువులో నాకు అర్థమేం చెబుతున్నాను. ఒకవేళ తప్పు అయితే స్వీకరించబాకండి, నన్ను క్షమించి వదిలేయండి, మీ మార్గంలో మీరు వెళ్ళిపోండి. ఒకవేళ ఒప్పు అనిపిస్తే చక్కగా మీరు మీ ఆత్మ వైపు ప్రయాణించండి, మీ నిశ్చలత్వం వైపు ప్రయాణించండి, మీలో ఉన్న ప్రాణశక్తి వైపు ప్రయాణించండి, మీలో ఉన్న మీ 3వ స్థితిని, సత్యస్థితిని, శాశ్వత స్థితిని, నశింపు లేని స్థితిని పొందే ప్రయత్నం చేయండి. అది నేను చెప్పేది. అంతే, అంతకంటే ఏం లేదు. అందరం సామాన్యులమే. ఒకవేళ ఎవరైనా మహాత్ములు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి జీవన్ముక్తులు ఉంటే ఉండొచ్చు, వాళ్ళ పాదాలకు నమస్కారం. అటువంటి మహనీయుల పాదాలు అందరికీ నమస్కారం. అన్ని మతాలలోని, అన్ని మార్గాలలోని జీవన్ముక్తులైనటువంటి నిజ మహాత్ములందరి పాద ధూళిని నా శిరస్సుపై చల్లుకుంటున్నాను. నా శిరస్సుని వాళ్ళ పాదాలపై ఉంచుతున్నాను. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. నిజమైన వాళ్ళందరి పాదాలపై, నిజ జీవన్ముక్తులందరి పాదాలపై నా శిరస్సు ఉంచి వాళ్ళ పాదధూళిని నా నెత్తి మీద చల్లుకునేంత వినమ్రత నాకు ఎప్పుడూ ఉంది. కానీ చదువుగాని చెప్పుకోవాలి. చదువు ఎప్పుడు చదువుగాని చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు సైన్స్ చదువుకోవటానికి వెళ్ళారనుకోండి, ఒక కప్పని కోసి దాంట్లో అన్ని చూపిస్తారు మీకు లేకపోతే డాక్టరేట్ అవుతాడు. రేపొద్దున మనుషులకు వైద్యం చేయాలన్నా కూడా ముందు చిన్న చిన్న జంతువుల నుంచి తీసుకెళ్తారు, అందులో అవయవాలు ఏంటి అని. తర్వాత చనిపోయిన మనుషుల్ని వాళ్ళని కూడా లోపల అవయవాలు చూపిస్తారు. అనేక ఆపరేషన్లు చేసేటప్పుడు జూనియర్ డాక్టర్లను పక్కన పెట్టుకుంటారు. మొత్తం అవన్నీ నేర్పితేనే కదా డాక్టర్ అవుతాడు. బాబోయ్ కొయ్యటం ఏంటి, చేయటం ఏంటి, ఎల్లకి బాబోయ్ అంటే డాక్టరేట్ అవుతాడు. అలాగే నిజాన్ని నిగ్గుతేల్చుకునేటప్పుడు అది విమర్శలాగా కనపడవచ్చు, అది ఎవరినో విమర్శిస్తున్నట్టు కనపడవచ్చు. కాదు, అన్ని కోసి చూసుకొని వెళ్ళటం. ఎవరినో విమర్శించాల్సిన అవసరం అసలు మనకు పనే ఉంది. అసలు ఎవరు తెలుసు మనకు? నేను మీకు తెలియదు, మీరు నాకు తెలియదు. ఇంకా నేను ఎవరిని విమర్శించను. నా గురించి నేను మీకు ఎప్పటికీ చెప్పను, మీ గురించి నేను ఎప్పటికీ తెలుసుకోను. అసలు అందులో అవసరమే లేదు. ఇక్కడ ఏమన్నా అవసరం ఉంది అంటే వినేవాళ్ళందరికీ అవసరం ఏంటంటే జ్ఞానము. చెబుతున్న నాకు అవసరం ఏంటంటే జ్ఞాన మననము. ఎందుకయ్యా చెబుతున్నావు, నీకు ఎందుకు చెప్పాలన్న దురద అని మీరు అనుకోవచ్చు. కాదు, జ్ఞాన మననము. నేను ఒక్కడనే ఉంటున్నాను, జీవితకాలం మౌనం పెట్టుకున్నాను. 4 ఏళ్ళు పూర్తవుతుంది. మార్చి 3వ తారీఖుకి 4 ఏళ్ళు నిండిపోయి 5వ ఏడు వస్తుంది. మనుషులతో సంబంధ బాంధవ్యాలు లేవు. నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నా భార్య, నా పిల్లలు, ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల. నా భార్య తల్లిగారు మా ఇంట్లోనే ఉంటారు. నా కుటుంబ అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు, ఏ సరుకులు తెచ్చుకోవడానికో, ఏ మందులకో, ఏ కూరగాయలకో వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడతాను. అది ఎప్పుడో వారంకో 10 రోజులకో ఒకసారి ఉంటుంది అంతే. నేను మౌనమైన కాగితాలు చీటీలు రాసిస్తే వాళ్ళందరినీ బాధ పెట్టడం అసలు వాళ్ళకి అర్థం అవ్వాలిగా. నేను సైకిల్ చేస్తే ఎన్ని చీటీలు రాయను, ఎన్ని చెప్పను. అందుకనే వెళ్ళినప్పుడు చక్కగా మాట్లాడతాను. నా అవసరార్థం, నా పిల్లల అవసరార్థం, వాళ్ళ చదువులకో, వాళ్ళ అవసరాలకో, ఏదైనా బ్యాంకు పనుల మీద లేదా వాళ్ళ చదువుల గురించి ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలన్నప్పుడు అందరితో చక్కగా మాట్లాడతాను. ఇందులో మోసం లేదు, అబద్ధం లేదు. నా కుటుంబ జీవితం కోసం, నా స్వీయ జీవితం కోసం అవసరమైన అందరితో మాట్లాడతాను. ఏదో అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా మా వాళ్ళని తీసుకెళ్ళాలి, అప్పుడు అందరితో మాట్లాడతాను. మరి జీవితకాల మౌనం అంటే ఏంటి అంటే, ఇప్పటి వరకు జీవించిన జీవితం ఉన్న పరుగులెట్టి, జనాలను వేసుకొని వాళ్ళ చుట్టూ తిరిగి, వీళ్ళ చుట్టూ తిరిగి, కాలక్షేప కబుర్లు చెప్పి, ధన సంపాదనలకు వెళ్ళి ధనం కోసం పరుగులు పెట్టి ఇలాంటివన్నీ మానేశాను. ఇప్పుడు నేను డబ్బు కూడా సంపాదించట్లేదు, డబ్బు సంపాదన కూడా ఆపేశాను. గతంలో సంపాదించుకున్న డబ్బు ఏదో ఉంది కొంచెం, దాంతో బతుకుతున్నాను. అది ఎంతకాలం వస్తుందో నాకు తెలియదు. నా పిల్లలు ఏమన్నా సెటిల్ అయ్యి నాకు ఎంత అన్నం పెడితే నా ఆధ్యాత్మిక జీవితం ముందుకు సాగుద్ది. మరి నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇంకా చదువుకుంటున్నారు. సెటిల్ అయినాక కూడా అన్నం పెడతారో లేదో నాకు తెలియదు. అప్పుడు కాలంలో ఏం జరుగుద్దో అప్పుడు చూస్తాను. ఇప్పుడే దాని గురించి దిగులేందుకు. ఇప్పుడైతే తినడానికి ఉంది, ఉన్నవి అమ్ముకొని తింటున్నాను, ఉన్నవాటితో గడుపుకుంటున్నాను, ఉన్నవి అమ్ముకుంటున్నాను. ఇవన్నీ పూర్తయ్యే లోపల
అంటే నా దగ్గర ఉన్న ధనం పూర్తయ్యే లోపల నేను అమ్ముకునే కానీ ఉన్నది కానీ, నా పిల్లలు సెటిల్ అయినా కొంచెం నా భార్యకి నాకు ఇంత అన్నం పెట్టారనుకో, ఒకవేళ ప్రకృతి అటువంటి కల్పించింది అనుకో, నేచర్ ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చింది అనుకో, భగవంతుడు ప్రసాదించాడు అనుకో, అంటే నాకు జ్ఞానంలోకి వెళ్ళే అర్హత ఉంటే ఆయన ప్రసాదిస్తాడు. అది ధనం సమకూరుతుంది. ధనం సమకూరినాక బాధే ఉంది, ఏదో ఇంత భిక్షాన్నం తిని బతికిన వాళ్ళలాగా ఇంత అన్నం తినేసి ఏదో అనారోగ్యానికి ఇంత బిళ్ళేసుకొని చక్కగా నా సాధనలో నేను ఉండగలిగితే నాకు నోరు ఉన్నంతకాలం, అంటే శరీరం పనిచేసి శక్తి ఉన్నంతకాలం మీతో ఇలా పంచుకుంటాను. చక్కగా విడిగా కూర్చొని నా సాధన ఏదో నేను చేసుకుంటాను, నా తెప్పలేదో నేను పడతాను. మళ్ళీ దానికి శరీరం అనుమతించాలి, మనసు అనుమతించాలి, పరిస్థితులు అనుమతించాలి. నేను ఏదో సాధన చేసేస్తున్నాను ఏం అనుకోబాకండి. అసలు నేను సాధన చేయట్లే. ఎందుకంటే శరీరం ఇబ్బంది పెడుతుంది, మనసు ఇబ్బంది పెడుతుంది, కుటుంబం ఉంది ఇప్పుడు. అందుకని తోచనప్పుడు చక్కగా టీవీ పెట్టి సినిమాలు చూసుకుంటాను. నేను సామాన్యుడిని, అదే చెబుతున్నా. మా పిల్లలు సినిమాలకు వెళ్దామంటే వెళ్తాను. ఎక్కడో దూరంగా చదువుకుంటున్నారు, అప్పుడప్పుడు ఇళ్ళకి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు 10 రోజులు 15 రోజులు ఉంటారు. ఉన్నప్పుడే సినిమాకి వెళ్దామంటే చక్కగా వెళ్తాను వాళ్ళతో పాటు. నేను సామాన్యుడినే. ఇంచుమించు ప్రతిరోజు టీవీలో ఒక రోజులో పడుకోబోయే లోపల, మొత్తం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే లోపల ఏదో ఒక సినిమా చూస్తాను. అంత సామాన్య మనిషిని నేను. ఇంకా మీరు వింటున్న వాళ్ళలో బోళ్ళు మంది సినిమాలు చూడకపోవచ్చు, మీరు బోళ్ళు నియమనిష్టలతో బతుకుతూ ఉండొచ్చు, బోళ్ళు సాధనా విధానాలు పెట్టుకొని ఉండొచ్చు. నాకు అసలు ఏమి లేవు. ఊరికనే మీతో ఈ శీర్షిక పంచుకోవడం అనే విషయం తప్ప మిగిలిందంతా సాధారణ జీవితమేనది. అందుకే నేను ఎప్పుడూ సామాన్యుడిని అని చెబుతాను. అందుకని మనం భావించుకుంటూ నేను మొత్తం ప్రపంచం దైవమయమే, మొత్తం ప్రపంచం దైవమయమే, అహం బ్రహ్మస్మి అని ఊరికనే అనుకోవచ్చు సమస్య లేనప్పుడు. మనకు సంబంధం లేని వాళ్ళందరినీ చూసి మొత్తం దైవమయమే చుట్టూ పుట్ట చామ గుట్ట అని అనుకోవచ్చు. కానీ మనకు సంబంధం ఉండి, మనకు అవసరం ఉండి, మనకు బాధ ఉండి, మనకు ఇబ్బంది ఉండి అక్కడ కూడా అనిపించాలి. ఇప్పుడు తినాల్సింది కుక్క పట్టుకుపోతుంటే ఆ మిగిలింది కూడా దానికి పెడదామని పరిగెత్తాడే, అది జీవన్ముక్త స్థితి. తన శరీరంలో గొంతులో క్యాన్సర్ పుండు వస్తే అందులోంచి కింద పడిపోయిన పురుగుని మళ్ళీ లోపలేసారే, అది జీవన్ముక్త స్థితి. డబ్బు తన కూర్చునే ఆసనం కింద పెడితే ఒళ్ళు మంటలు వచ్చేసి మనసంతా గజిబిజి గందరగోళం అయిపోయి నాకు ఇక్కడ పనికిరాంది, నాకు ఉపయోగపడంది, నేను వ్యతిరేకించేది ఏదో ఉందన్నారే, అది జీవన్ముక్త స్థితి. వివాహమైనా కూడా భార్యతో జీవితకాల పర్యంతము కాపురం అనేదే చేయకుండా భార్యను కూడా జగన్మాతలా చూసారే, అది జీవన్ముక్త స్థితి. తన భుజం మీదే క్యాన్సర్ పుండొచ్చి 3 సార్లు కోతలకు వస్తే నేను అసలు శరీరమే కాదు, మీరు ఎన్నిసార్లైనా కోసుకోండి, ఏ కత్తులతో అయినా కోసుకోండి, ఎంత రక్తం అయినా పోనివ్వండి, నాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదని కూర్చున్నారే, అది జీవన్ముక్త స్థితి. ఏనాడు రమణ మహర్షి ఎవరి దగ్గర అసలు రూపాయి తీసుకోలేదు. భిక్షాన్నం కూడా 4-5 రోజులకు ఒకసారి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఆయనకి. ఎవరిని అడగలేదు కూడా ఆయన. భిక్షాన్నంతో జీవించి చిన్న గోచిగుడ్డ పెట్టుకున్నారు. గోచిగుడ్డ కూడా అంతకుముందు పెట్టుకోలేదు ఆయన. అలా దిగంబరంగా తిరుగుతుంటే ఎదురుగా వచ్చిన వ్యక్తి ఎవరు అన్నారంటే, ఎందుకు అలా దిగంబరంగా తిరుగుతున్నావు అని. ఎందుకంటే శరీర భావన పోయింది ఆయనకి. నేను అనంత ఆత్మస్వరూపుడునన్న భావనలో వెళ్ళిపోయారు. శరీర స్పృహ కిందకి రావట్లే ఆయనకి. ఎదురుగా వచ్చిన వ్యక్తి అడిగాడు, ఎందుకు అలా తిరుగుతున్నావు, దిగంబరంగా తిరుగుతున్నావు అని. ఏనాయనా ఏమైందని అడిగారు. మాకు సిగ్గుగా ఉంది అన్నారు. ఓహో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని అప్పుడు గోచి పెట్టుకున్నారు. అది జీవన్ముక్త స్థితి. కాలకృత్యాలకి, ఆహారానికి, నిద్రకి మనోభావ స్థితి పనిచేస్తుంది వారికి. శరీర క్రియలు వాటికే పనిచేస్తాయి, మిగిలిందంతా జీవన్ముక్త స్థితిలో ఉంటారు. అలాంటి మన 3వ స్థితిని మనం పొందాలి. అది దానికోసం ఈ ప్రయత్నం. ఇప్పుడు మనకు మేజర్గా అధికంగా మనకు పనిచేసేది క్రియాత్మకమైన శరీర స్థితి. అంతకంటే అధికంగా పనిచేసేది భావాత్మకమైన మనోస్థితి. ఈ 2 స్థితులు ప్రజ్వలంగా ఉజ్వలంగా పనిచేస్తుంటాయి మనలో. వీటిని అలా పట్టుకుంటూ మనం ఇప్పుడు మనలో ఉన్న నిశ్చల స్థితికి చేసే ప్రయాణమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇందులో భ్రమలకు లోనవ్వకండి. మీకు వేరుగా ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది,
ఏదో ఒకటి అనిపిస్తుంది, మంచి చేయాలనిపిస్తుంది, చెడు చేయాలనిపిస్తుంది, సత్కార్యాలు చేయాలనిపిస్తుంది, సద్బుద్ధి పుడుతుంది, అది చూడాలనిపిస్తుంది, ఇది వినాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, అనిపిస్తుంది అనేది ఉన్నంత కాలం మనకి జీవన్ముక్త స్థితి రాలేదు. ఇది ఎవరిని వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు మీకు కోపం వచ్చిందో లేదో మీకు తెలుస్తుంది, పక్కడికి తెలుస్తుంది, మీరు అణుచుకోవచ్చు లోపల. మీకు కామభావన కలిగిందో లేదో మీకు తెలుస్తుంది, పక్కవాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీ లోపల కదా అది. అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు మీకు కలుగుతున్నాయో లేదో మీకు తెలుస్తుంది, పక్కవాళ్ళకి ఎలా తెలుస్తుంది? అలా మీ మంచి భావాలు, మీ చెడ్డ భావాలు మొత్తం మీకే తెలుస్తాయి, ఎవరికైనా సరే. కాబట్టి నేనే స్థితిలో ఉన్నాను అన్నప్పుడు స్థితులను వివరించి చెప్పగలను తప్ప మీరే స్థితిలో ఉన్నారు ఎవరో చెప్పగలరు. ఈ పిచ్చి ప్రశ్న ఎవరిని అయిపోకండి. ఎందుకంటే మీ ఫీజులు తీసుకొని మీ దగ్గర డబ్బులు కొట్టేసి మిమ్మల్ని పొగిడేసి నువ్వు మోక్షం పొందేసావని చెప్పొచ్చు. ఎందుకంటే అటువంటి గురువులను చూశాను నేను, అటువంటి గురువులను చూశాను. నా కళ్ళ ముందు బోల్డ్ మంది ప్రజలకి నువ్వు మోక్షం పొందేసావని చెప్పారు వాళ్ళ శిష్యుల్లో చాలా మందికి. ఎప్పుడో నీకు మోక్షం వచ్చేసింది, నన్ను అనుసరించి జరిగిన కొన్నాళ్ళకే నీకు మోక్షం వచ్చేసింది. వాళ్ళు పాపం ఇంకా కొట్టుకుంటానే ఉన్నారు. వాళ్ళు ఏడుపులు పోలేదు, వాళ్ళ దుఃఖాలు పోలేదు, వాళ్ళ కష్టాలు పోలేదు, వాళ్ళ బాధలు పోలేదు, కానీ మాకు మోక్షం వచ్చేసింది అనుకుంటున్నారు వాళ్ళు. అలా మిమ్మల్ని మోక్ష భ్రమలో పెట్టేటువంటి ఇలాంటి గురువులు కూడా ఉన్నారు పాపం. మనం ఏం చేస్తాం? చాలా మందికి మోక్షం వచ్చిందని చెప్పేశారు వీళ్ళు మోక్షం వచ్చిందని నమ్మేస్తున్నారు వీళ్ళు. ఎందుకని? డబ్బుతో, కీర్తితో, నిరంతరం డబ్బుతో ఉండే గురువులు, నిరంతరం కీర్తితో ఉండే గురువులు, నిరంతరం ఏదో చేయాలని తపంతో దేశాలు పట్టుకు తిరిగే గురువులు. ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళ చుట్టూ ఉన్న శిష్యులకి మోక్షం అంటే ఇంతే అని చెప్తారు, ఇలాగే ఉంటుందని చెప్తారు. వాళ్ళు కూడా మాకు మోక్షం వచ్చేసింది అనుకుంటున్నారు. అందుకే నువ్వు ఎటువంటి గురువుని అనుసరిస్తావో నువ్వు అలాగే తయారవుతావు. అందుకని నీకు ఇప్పుడు నిజంగా మోక్షం కావాలి, నిజంగా నువ్వు నీలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకోవాలి అంటే నిజంగా జీవన్ముక్తుడైనటువంటి నిజ గురువుని అనుసరించి వాళ్ళు ఎవరో నువ్వు తెలుసుకో. వీళ్ళు తప్పు, వీళ్ళు రైట్ అని నేను చెప్పడమే లేదు. ఇప్పుడు డబ్బులు తీసుకొని ప్రచారాలు చేసుకొని ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని అనేక సంస్థలు పెట్టి ప్రజలకి ఏదో మేలు చేస్తూ మంచి చేస్తూ ఉన్నోళ్ళు మంచోళ్ళు కాదని నేను అంటలా, వాళ్ళు జీవన్ముక్తులు కాదని నేను అంటలా. అలా భావం పెట్టుకున్నారు. కానీ భావం పెట్టుకోవాలంటే మనసులోకి రావాలి, శరీరంతోనే క్రియలు చేయాలి. వాళ్ళైనా జీవన్ముక్త స్థితిలో భావం ఉండదు, క్రియ ఉండదు. క్రియ చేసేది శరీరము, భావం ఉండేది మనసుకి. ముక్త స్థితిలో భావము క్రియ ఉండవు, నిశ్చలత్వం ఉంటుంది. అలా నిశ్చలత్వాన్ని పొందిన జీవన్ముక్తులు మళ్ళీ మనోస్థితిలోకి, క్రియాస్థితిలోకి వచ్చి ప్రపంచాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటున్నారేమో నాకు తెలియదు. అందుకని ఇందులో నేను ఎవరిని చెడు మంచి అంటలా, మీకు స్థితులు చెప్పా. శరీరం క్రియాస్థితి, మనసు భావస్థితి, మీలో ఉన్న ప్రాణశక్తి నిశ్చల స్థితి. ఆ నిశ్చల స్థితి అనంత ఆత్మశక్తి స్థితి, అదే అద్వైతము. అద్వైతం చెప్పేది అదే. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, స్వీయ వ్యక్తిగత చదువు. ఇది ఒక్కళ్ళకి సంబంధించిందే. నీ గురించి నీకే తెలుస్తుంది. నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదానివి మాత్రమే నేర్చుకోగలవు. నీ ఒక్కదానికి, నీ ఒక్కడికి మాత్రమే నీ గురించి నీకే తెలుస్తుంది. నువ్వు పొందావో పొందలేదు. నువ్వు పొందావు అంటే దుఃఖరాహిత్య స్థితిలో, కోరిక రాహిత్య స్థితిలో ఉంటావు. నువ్వు పొందలేదు అంటే ఎంతో కొంత దుఃఖ వాసన తగులుతూ ఉంటుంది, ఎంతో కొంత కోరిక వాసన తగులుతూ ఉంటుంది. అది మంచిదా చెడ్డదా కాదు ఇక్కడ విషయం. దాన్ని బట్టి మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకోండి. మోక్షము అనేది, ఆత్మజ్ఞానం అనేది, ఆత్మసాక్షాత్కారము అనేది, నన్ను నేను తెలుసుకోవటం అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఇంకొకళ్ళకి తెలిసే విషయం కాదు కాదు కాదు. ఆలోచించి చూడండి. నచ్చితే తీసుకోండి, నచ్చపోతే వదిలేయండి. ఒకవేళ నచ్చలేదు, తప్పు చెప్పాడు, పొరపాటు చెబుతున్నాడు అనుకుంటే నన్ను క్షమించి వదిలివేసి మీ మీ మార్గాల్లో మీరు సాగిపోండి. నేను అతి సామాన్యుడను. మళ్ళీ మళ్ళీ 100 సార్లు చెబుతున్నా. ఆలోచించండి, మంచి ఉంటే తీసుకోండి, ఆచరించుకోండి. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.